ఆడొకడు పొద్దున్న లేస్తే ఒకడు పిచ్చిముండా ఆడుకున్నాడు. వాడు పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో మనకి అదే పని. వాడు ఈ దేశంలో ఉండడు, ఎక్కడ ఉంటాడో వేరే దేశంలో ఉంటాడు. ఉండి వాడు పొద్దున్న లేస్తే భారతదేశంలో జరుగుతున్న వాటి గురించే పెడతాడు. వాడు భారతదేశంలో జరుగుతున్న వాటి గురించే పెడతాడు. ఇప్పుడు నేను ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక తెగ, ఆటవిక తెగ, ఆ తెగకు సంబంధించిన సాంప్రదాయాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆ రోజు మ్యాచ్, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగే ముందు వాళ్ళు వచ్చి హోమం గాల్చి, స్టేడియంలో హోమం గాల్చి ఒక రకమైన వాయిద్యం వాయించి 10 నిమిషాలు పూజ చేసి మ్యాచ్ స్టార్ట్ చేసి వీడు అక్కడనే కూర్చోండి. నేను విఐపీ లాంజ్లో కూర్చుంటే వీడు పక్క లాంజ్లో కూర్చొని చూస్తున్నాడు. వాడు నోరు మూసుకొని దాని ఇష్టం మీద ఒక చెయ్యి, నోటి మీద ఒక చేసుకుని కూర్చున్నాడు. ఇక భాష మాట్లాడతలేను. దాని ఇష్టం మీద ఒక చెయ్యేసుకుంటూ కింద నోటి మీద ఒక చెయ్యేసుకుంటూ వీడు స్టేడియంలో కూర్చొని చూస్తున్నాడు. అరే నువ్వు నిజంగా మొగోనివి అయితే, నీకు ఈ ఆచార వ్యవహారాల మీద కోపం ఉంటే ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం మధ్యలో పోయి వాడిని జుట్టు పట్టుకొని ఎందుకు కొట్టలే? ఓ ప్లకార్డ్ పట్టుకొని మీరు వేసేది తప్పు, మీరు ఆస్ట్రేలియాలో మీరు వేసేది అని చెప్పి నువ్వు ఎందుకు పెట్టలే? ఇక్కడనేమో గ్రహణం రోజు వచ్చి సమోసాలు తింటావా? ఇండియాలో ఏం జరిగినా నువ్వు ఎక్కడో కూర్చొని నువ్వు స్టేటస్లు పెడతావా? అంటే ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, భారతదేశంలో పుట్టినందుకు అదృష్టవంతుడు నువ్వు. అమెరికా, ఆస్ట్రేలియాలో ఈ పని చేస్తే అడ్డంగా కోసి కంగారులో పెడతారు నీ బాడీని. అఫ్ కోర్స్ ఇప్పుడు నువ్వు హైదరాబాద్కి వచ్చినా అదే అనుకో, అది వేరే విషయం. సో అదే తోలుదిస్తారు, అది వేరే విషయం. కానీ ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయిందండి. దేవుళ్ళని విమర్శించడం ఫ్యాషన్, ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయింది. సెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని విమర్శిస్తే మంచిని విమర్శించు, మంచిని స్వీకరించు, చెడును విమర్శించు. నేను చెప్పినే జరిగినప్పుడు నువ్వు నాకేమైనా కిరీటం పెట్టినవా? ఇంతమంది ట్రోలర్స్ని అడుగుతున్నా, బ్యాంచేది రేపు పొద్దున ఇంకా 2 జరగబోతున్నాయి సంచలనాలు, జనవరిలో ప్లస్ మేలో. మీకు దమ్ముందా అవి పెట్టి మీరు వేణుస్వామి గారు మేము తప్పు చేసినాము, మీరు చెప్పినవి 2 పెద్దవి జరిగినాయి, 2 సంచలనాలు జరగబోతున్నాయి భారతదేశంలో. ఒక సూపర్ స్టార్ హీరోయిన్ గురించి నేను ఇప్పుడు మీతో కూడా చెప్పాను, మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను మీకు. ప్రముఖ హీరోయిన్ కు సంబంధించిన పర్సనల్ లైఫ్ లో ఒక పెను సంచలనం జరగబోతుంది. జనవరి సుమారు 8 సంవత్సరాల కింద పెట్టిన వీడియో ఉంది నా దగ్గర. సో యూట్యూబ్ లో అది జరిగి తీరుతుంది జనవరి, ఫిబ్రవరిలో. ప్లస్ మేలో ఒక సంచలనం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో. అప్పుడు మీరందరూ తప్పైంది వేణుస్వామి గారు అని మీరు పెట్టుకుంటారా వీడియోలో? వేణుస్వామి గారు చెప్పిండు అని నాకు ప్రచారం చేస్తారా? సో ఇలాంటి అశుద్ధం తినే వాళ్ళ గురించి నేను మాట్లాడడం దేనికి? ఇంకొకటి అండి, మైనస్లు ఎక్కువగా చెప్తారు వేణుస్వామి గారు, ప్లస్ల కంటే అంటారు. మరి అదే కావాలి కదా, అంతేనంటారా? డాక్టర్ దగ్గరికి పోయినాము, క్యాన్సర్ వచ్చింది మనిషికి, నీకు క్యాన్సర్ లేదు ఏం లేదు, నీకు జలుబు వచ్చింది పో అంటే తెల్లారి వస్తాడు. ఉన్న వాస్తవాన్ని చెప్పగలిగే సత్తా ఉండాలి. చెప్పి దానికి సంబంధించిన పరిహారం చేసి, అన్నిటికంటే ముఖ్యం మానసికంగా ధైర్యాన్ని చెప్పాలి. కరెక్ట్. భారతదేశంలో ఏది జరిగినా ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తారు, కానీ అదే అమెరికాలో ఏది జరిగినా కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్తారు. కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, మానసికమైనటువంటి వైద్య నిపుణుల దగ్గరికి వెళ్తారు. మన దగ్గర అందుకనే ఆ శాస్త్రాలకు మనం లేము. మన దగ్గర ఏంది, ఆస్ట్రాలజర్ దగ్గరికి వస్తే ధైర్యం చెప్తాం. చాలా మందిని వ్యక్తిగతమైనటువంటిగా అయితే నా గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఒక జర్నలిస్టు ఒక ఇంటర్వ్యూ కాకుండా నాకు మీకు ఒక జ్యోతిష్యుడు, ఒక గురువు, ఒక శిష్యుడి సంబంధం ఉందా లేదా? ఉంది. సో మీరు నన్ను ఆల్రెడీ నా దగ్గరకు వస్తే నేను మీతో మాట్లాడిన విధానాలు ఎట్లుంటాయి? సో పర్సనల్గా 100 మంది మీకు నా గురించి చెప్పినా మీరు నన్ను నెగిటివ్గా మాట్లాడరుగా. ఎందుకు? వ్యక్తిగతమైనటువంటి రిలేషన్ ఉంది. అవును. సో ఇలాంటి వ్యక్తిగతమైన రిలేషన్ నాకు సమాజంలో ఎంతమందితో ఉంటుంది? చాలా మందితో ఉంటుంది. కొన్ని లక్షల మందితో ఉంటుంది. మరి మీరు చేసే ట్రోలింగ్ వల్ల నాకు వచ్చేది ఏముంది? ఏముండదు. ఒక ఊర్లో ఒక దేవాలయం ఉందంట, కొత్తగా దేవాలయం కట్టిరంట. ఒక దేవాలయం కడితే ఆ దేవాలయం దగ్గరికి విపరీతంగా జనాలు వస్తున్నారంట. వస్తుంటే ఆ పక్కనే ఒక చెత్త కుప్ప ఉంది. ఆ చెత్త కుప్ప దగ్గర ఈ ఊర్లో ఈ ప్రసాదాలు తింటారు కదా ఎవరు, ఈ భక్తులు, ఇవన్నీ తీసుకుపోయి ఆ చెత్త కుప్పలు వేస్తున్నారు. తిన్న తర్వాత ఏది ఇస్తారు, వేస్తుంటే అక్కడ కుక్కలు కలిసి ఒక 10 కుక్కలు తింటున్నాయంట. తింటుంటే ఆ 10 కుక్కలు డిస్కషన్ చేసుకుంటున్నాయి. ఏమని అంటే, అరే మనం కుక్కలం కదా, గ్రామసింహాలం కదా, మనం వాళ్ళు వేసింది తింటాం ఏంటని. వాళ్ళు మనం వేస్తే తింటున్నాం కరెక్టే, కానీ మనల్ని వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు? అక్కడ ఏముందని పోయి రోజు అక్కడ దండం పెడుతున్నారు, లోపలికి పోయి దండం పెడుతున్నారు. అంటే అప్పుడే లేటెస్ట్గా వచ్చిన 2 కుక్కలు ఉన్నాయంట ఊర్లకు. అవి అన్నాయంట, మీకు నేను సినిమా చూపిస్తా అన్నాయంట. ఏం సినిమా చూపిస్తావంటే, చూద్దాం మనందరం నడవండి అని ఈ 10 కుక్కలతో పాటు ఈ 2 కుక్కలు కూడా కలిసి 12 కుక్కలు దేవుడి ముందర, ఆ గుడి ముందరికి పోయినాయి. గుడి మెట్ల ముందర నిలబడి ఓ అని మొరవడం స్టార్ట్ చేసినాయి. అట్లా ఒక 2 గంటలు మొరిగినాయంట. మొరిగితే మీడియా అందరూ వచ్చి కవర్ చేయడం వల్ల జనాలందరూ కలిసి చూసి ఏం చేశారట అంటే, కుక్కలు కూడా మొరుగుతున్నాయి, దేవుడు చాలా పెద్ద దేవుడే ఉన్నాడు రా నాయన అని దానికి జనాలు ఇంకా పెరిగిరంట. వద్దండి.
ఇప్పుడు నా పరిస్థితి అట్లే ఉంది. నాకున్న అపాయింట్మెంట్లే కాకుండా ఈ ట్రోలర్స్ వల్ల 10 to 20% నాకు పెరిగింది మైలేజ్ పెరిగిందని భావిస్తున్నారా, లేకపోతే ఎప్పుడన్నా బాధపడ్డారా? క్వశ్చన్ లేదు. నేను ఇంతకుముందు చెప్పిన, నేను చీపునెత్తున్న మనిషినే. వేణుస్వామి జాతకం వేణుస్వామికి తెలుసు. రెండోది, జరగకపోతే వేణుస్వామి జ్యోతిష్యం బంద్ చేస్తాడు అంటే చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ కాగానే 3వది బంద్ చేసిరా, నడిపించారు. కరోనాలో డూప్లికేట్ ఫేక్ మెడికేషన్ అని చెప్పి అందరికీ తెలుసు. ఫేక్ మెడికేషన్ రెమ్డెసివిర్ దగ్గర నుండి కొన్ని కోట్లు నాశనం పట్టించారు ప్రపంచంలో, భారతదేశంలో. పోయి హాస్పిటల్ వండుకోలేదా? ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ ఫెయిల్యూర్ అని తెలిస్తే మళ్ళీ ఇంకో పేషెంట్ పోతలేడా? వెళ్ళడు. మాకు సక్సెస్ రేట్ చెక్ చేయండి. మీకు దమ్ముంటే వేణుస్వామిని గల్లాబట్టి అడగాలి అంటే వేణుస్వామి వీడియోలు అన్ని తీసి 100 వీడియోలు పెట్టి 45 వీడియోలు ఫెయిల్ అయినాయి వేణుస్వామి అంటే నేను అప్పుడు మీకు ఆన్సర్ చేస్తాను. వదిలేస్తారు అప్పుడు? ఇది ఆన్సర్ చేస్తారు అంటే కనీసం ఆన్సర్ చేసే లెవెల్ కూడా నన్ను క్వశ్చన్ చేసే లెవెల్ కాదు కదా. మరి మొన్న పెట్టిన వీడియోలన్నీ ఏంటివి? వాళ్ళు పెట్టిన వీడియోలు మీరు చెప్పినట్టుగా కేసీఆర్ గెలుస్తాడు వీడియో ఏ వీడియో చూపించమనండి. ఇప్పుడు కేసీఆర్ గెలుస్తాడు అని నేను చెప్పలే. ఓకే, కేసీఆర్ బొమ్మ నా బొమ్మ పెడితే అయిపోతుందా? వీడియో పెట్టాలి కదా. మీరు ఎతికారు. ఇప్పుడు మీరు ఎతికానండి, చాలా వెతికాను, మొత్తం వెతికానండి. ఎక్కడ దొరికింది? ఎక్కడ దొరకలా. పోనీ నేను క్రికెట్ ఇంటర్వ్యూకి వస్తానన్నప్పుడు చాలా ఆలోచించాను, మిమ్మల్ని ఏం చేయాలి, ఎలా మిమ్మల్ని ఎట్లా ఇరికించాలని నేను ఆలోచించా. ఇవన్నీ చూపిద్దాం, ఇదిగో మీరు అనలేదా అని చెప్పి చూపిద్దాం అని చెప్పని అనుకుంటే నాకు ఎక్కడా కనిపించలే. మీరు డైరెక్ట్గా అన్న మాటలు ఎక్కడా లేవు. ఇద్దరు ఫేసులు తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని చూపిస్తున్నారు. ఏంటది? సరే అయిపోయింది, రేవంత్ రెడ్డి సీఎం కాలేడు అని అన్నట్టుగా అది కూడా చూపించారు. అది ఎక్కడా నాకు కనపడలా. మీరు అమ్మ ఆ మాటల్లో, మీరు ఆ మాటల్లో నేను కూడా చెప్తానేనమ్మా, ఆ మాటల్లో మీరు ఎక్కడ క్రికెట్ టీం ఎక్కడ మాట లేదు. అది ఏంటి అసలు? అంటే ఆ రకమైన మిక్సింగ్ ఎక్కడ జరిగింది? ఎక్కడ జరగల? ఎందుకు జరిగింది? మీ మీద లేదు కదా. మీ మీద ఎందుకు జరిగింది? అదే చెప్తున్నా. ఇప్పుడు నేను కేసీఆర్ సీఎం అవుతాడు అని చెప్పలా, 3వసారి సీఎం అవుతాడు అని చెప్పలా. యాక్చువల్గా నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, యాంకర్ శ్రావణి నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒకవేళ తెలంగాణలో టీఆర్ఎస్ వస్తే, అప్పుడు ఏమన్నా నేనంటే, ఒకవేళ తెలంగాణలో 3వసారి టీఆర్ఎస్ వస్తే డైరెక్ట్గా కేటీఆర్ సీఎం రాసి పెట్టుకోండి అన్న. బీఆర్ఎస్ వస్తే కేటీఆర్ సీఎం రాసి పెట్టుకోండి అన్న. అది కూడా 3వసారి వస్తే అని యాంకర్ అడిగితే నేను చెప్పలా. నేను ఎక్కడ దానికి మళ్ళీ అక్కడ ఉంది వస్తే నేను ఎక్కడ వాస్తవంగా నేను ప్రిడిక్షన్ ఇవ్వలేదు. నేను అది కూడా చెప్తున్నాను. అసలు నేను ఏ పార్టీకి గెలుస్తుంది అని కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, నేను ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పడద్దు అనే ఉద్దేశంతో నేను జాగ్రత్తలు తీసుకుంటా అంతే. సో నా జాతకం నేను ఇందాక అదే అన్న, వేణుస్వామి జాతకం కూడా వేణుస్వామికి తెలుసు. సో అందుకనే వేణుస్వామి ఆలోచిస్తాడు ఏం మాట్లాడాలను. ఇప్పుడు నేను ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పడొద్దు అని నేను ఎక్కడ 1 month ఇంటర్వ్యూ ఎక్కడ ఇవ్వలేదు. నేను ఇచ్చిన ఇంటర్వ్యూ 2022 సెప్టెంబర్ ఇంటర్వ్యూలు అన్నీ. నేను 3 ఇంటర్వ్యూలు ఇచ్చిన 2022లో. దాని తర్వాత మళ్ళీ నేను ఇవ్వలేదు ఇంటర్వ్యూలు. నేను ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వాల. ఆ ఇంటర్వ్యూ బిట్లు తీసుకొచ్చి కట్ చేసి కేటీఆర్ సీఎం అవుతాడు అనే ఒక్క వర్డ్ని తీసుకొచ్చి నేనేదో చెప్పినట్టుగా నన్ను ట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతుంది. నిజంగా నేను అదే చెప్తున్నా, నాకు సిగ్గు శరము చీమునెత్తురు ఉంది. నేను చెప్పింటే నేను ఫీల్ అవుతా కదా, అరే నేను తప్పు చేసిన అట్లీస్ట్ నేను వచ్చి నేను క్షమాపణ చెప్పారో నాకు నేను సరిదిద్దుకోవడమో చేస్తా కదా. నేను చెప్పాను దానికి నన్ను అంటే నేను క్రికెట్ గురించినే నేను 2022లో నవంబర్ 23వ తేదీ నాడు, అక్టోబర్ 23వ తేదీ నాడు నేను పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో చూసినప్పుడు అక్కడ ఇండియా గెలుస్తుంది అని చెప్పిన. దాన్ని కూడా తీసుకొచ్చి నేనంట క్రికెట్ గెలుస్తుంది అని చెప్పినా అని చెప్పి మీరు చెప్పుకొని, అంటే మీ ఉద్దేశం ఏంది అంటే అల్టిమేట్గా నన్ను మీరు బ్లేమ్ చేయాలా. ఏమని బ్లేమ్ చేయాలి అంటే, ఇక్కడనేమో తెలంగాణ రిజల్ట్ అని పెడతారు, కేసీఆర్ బొమ్మ నా బొమ్మ పెట్టి వేణుస్వామి కేసీఆర్ తెలంగాణలో గెలుస్తాడని చెప్పినాడు అని ఇమీడియట్ గా పక్కన ఏం పెడతారు, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో గెలుస్తాడు అని చెప్పినాడు 24లో. సో ఇది జరగలేదు. ఏం చెప్పదలుచుకుంటున్నారు అంటే, ఇక్కడ ఇది జరగలేదు కాబట్టి ఇక్కడ ఈయన కూడా గెలవడు అని. నేనేం అడుగుతున్నా మిమ్మల్ని ప్రశ్న అంటే, ఇక్కడ ఇది జరగనప్పుడు నన్ను ఒక పీక ముక్కతో వీకి పక్కన పడేయక మీరు ప్యాంట్లు ఎందుకు తడుపుకుంటున్నారు, ఎందుకు మీ అండర్వేర్లు మార్చుకోవాల్సి వస్తుంది అని నేను అడుగుతున్నా. ఇప్పుడు సరే ఉన్న సూటిగా చెప్పండి. సరే ఇక్కడ ఏం జరిగిందనే విషయం మనకి తెలంగాణకి సంబంధించి మనకి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చెప్పింది నిజమవుతుందా? 1 కోటి సార్లు చెప్పిన, ఇప్పటికీ చెప్తున్నారు అదే మాట. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. నేను ఒకటే అడగదలుచు, 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి వస్తే ట్రోలర్స్ అందరూ అన్ని మూసుకొని నన్ను విమర్శించిన వాళ్ళందరూ మళ్ళీ మీ తమ్మునేల్స్ పెట్టి వేణుస్వామి చెప్పింది జరిగింది,
మా ధనిష్ట మూసుకుంటున్నాము అని మీరు ఏమైనా చెప్తారా? మీరు పెట్టుకుంటారా? ఎందుకు చెప్తారు? భలేవారు మీరు అన్ని తెలిసి కూడా మీరు అంటారు. ఎందుకు చెప్తారు? మీరు చెప్పరు. మీరు చెప్పినప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు నేను కన్సిడర్లోకి తీసుకుంటా? మీ ట్రోలింగ్ నేను ఎందుకు కన్సిడర్లోకి తీసుకుంటా? మీ ట్రోలింగ్ నేను ఎందుకు సరే కన్సిడర్లోకి తీసుకుంటా తీసుకోకపోయినా, కానీ వాళ్ళు ట్రోలింగ్ చేసిన తర్వాత బాధ అనిపించలా? మీరు ఇంత జ్యోతిష్కులు, ఇంత దేశ విదేశాల్లో మీకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది, లక్షలాది మంది మీ దగ్గరికి వస్తారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, వాళ్ళ బాధలు తీరుస్తుంటారు. నిజంగా చెప్పాలా సార్? నిజంగా చెప్పాలా? చెప్పండి, పర్లేదు. నా జాతకం నేను ఇప్పటివరకు 2 సార్లు చూసుకున్నా, అంటే ఎక్కువసార్లు చూడను. 2014లో ఒకసారి చూసిన, బాగా యాంగ్జైటీ ఫీల్ అయినా 2014లో. ఎందుకు యాంగ్జైటీ ఫీల్ అయినా అని చెప్పి చెక్ చేసుకుంటే అప్పుడు దశాచిత్రంలో నాకు అర్థమైంది సమ్ ప్రాబ్లం వచ్చింది అని. ఎంబడే నేను దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకున్నా, రెమెడీ చేసుకుని అయిపోయింది. మళ్ళీ 2017లో మళ్ళీ నాకు శని ఎఫెక్ట్ అవుతుంది అని తెలియగానే ఏదో పెను సంచలనం జరగబోతుంది నా లైఫ్లో అని మా ఆవిడకి చెప్పిన. కానీ దీనివల్ల నాకు రాహు ఉచ్చా, నా జాతకంలో జగన్మోహన్ రెడ్డికి రాహు ఉచ్చా, నాకు కూడా రాహు ఉచ్చా. అంటే నన్ను ఎంత నెగిటివ్ చేయాలనుకుంటే నేను అంత పాజిటివ్ అవుతా జనాల్లో. నా జాతకం అది. జగన్ది కూడా అంతే, సేమ్ 2015 నుంచి ఆయనది కూడా 2015 కాదు, అసలు మొదటి నుండి ఆయన అంతే. ఆయన సంతకం పెట్టకముందు, ముఖ్యమంత్రిగా అనకముందే ఇక్కడ బ్యాటింగ్ స్టార్ట్ ఆయనకు. ఆ రోజు ఉండే స్టార్ట్. నాది కూడా అంతే ఉంటుంది, కాంట్రవర్సీ ఉంటుంది లైఫ్. సో నేను ఫీల్ అయింది ఏంటంటే మళ్ళీ అప్పుడు చూసుకుంటే 2017లో అప్పటి వరకు తెలియని నేను 2017లో ఒక ఇన్సిడెంట్ తర్వాత ఒక వ్యక్తి నా మీద అనుగ్రహంతోనో పాపం ఆయన ఏదో చేయబోయి అది ఏదో చేయబోతే అది కోతిని చేయబోతే ఆంజనేయ స్వామి అయింది. నేనైనా ఆంజనేయ స్వామిని, ఆయన కోతిని చేద్దాం అనుకున్నాను, నన్ను ఆంజనేయ స్వామి అయి కూర్చున్నా. ఎక్కడికో వెళ్ళిపోయింది నా లైఫ్, వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రముఖ యాంకరు నేను కలిసి బెంగళూరు పోయినాం. టాలీవుడ్ యాంకరు నేను కలిసి బెంగళూరు పోయినాం. బెంగళూరులో A2B అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. సిటీలోకి పోతున్నాము, ఇద్దరము A2B రెస్టారెంట్ దగ్గర ఆగినాము. ఆగి కాఫీ తాగుతున్నాం, చాలా ఫేమస్ ఉంటుంది కాఫీ. నేను జనరల్గా అక్కడ తమిళనాడు తప్ప ఎక్కడ కాఫీ తాగుతున్నా. నేను తాగుతుంటే ఒక 10 మంది వచ్చి నాతో ఫోటోలు దిగారు. గుర్తుంచుకోండి, తెలుగు రాష్ట్రాలు కాదు, కర్ణాటకలో 10 మంది. నేను 2018 గురించి మాట్లాడుతున్నా. ఓకే, 2018 గురించి ఒక 10 మంది వచ్చి నాతో ఫోటోలు దిగారు. అమ్మ ఏమన్నా తెలుసా, యాంకరు మా ఇజ్జత్ అంతా పోయింది స్వామి. అమ్మ నేను ఏ లెవెల్ యాంకర్ను, అసలు ఇంతమంది గుర్తుపడతారు నన్ను, అట్లాంటిది మీరు నాకంటే ఎక్కువ మిమ్మల్ని గుర్తుపడుతున్నారు. అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ నాకు జాతకంలో శుక్రమహాదశ అయిపోయి రవి మహాదశ స్టార్ట్ అయింది. సో రవి అంటే పబ్లిసిటీ ఇస్తాడు. నేను 4-5 నెలల నుండి మా గ్రూప్కి చెప్తున్నా, అరే నాకు ట్రోలింగ్ ఎక్కువ అవుతుంది, ఒక 2-3 నెలలు ప్రిపేర్ అయ్యి ఉండండి, ఫుల్ ట్రోల్ చేస్తారు నన్ను అంటే. మరి ట్రోల్ వల్ల మా బామ్మడి తడుతుండు, మా నరేషాడు, బావ మా ట్రోలింగ్ వల్ల మనకు లాభమా నష్టమా? డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చురా, డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు, కానీ పేరు ఎప్పుడైనా సంపాదించలేము. అన్నిటికంటే ముఖ్యం సెలబ్రిటీ స్టేటస్ వస్తేనే రాదు, కష్టపడితేనే సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది. రైట్, కరెక్టే. అందరికీ తెలిసిందే, మళ్ళోసారి చెప్పే ప్రయత్నం చేస్తా. 2 రాళ్ళు, ఒకటి దేవాలయంలో దేవుడి రూపంలో ఉంది, ఒకటి కొబ్బరికాయలు కొట్టే దగ్గర రాయి రూపంలో ఉంది. రోజు వచ్చి కొబ్బరికాయతోని ఫటాఫట్ కొట్టి పలగొట్టిపోతున్నారు రాయి మీద, లోపల దేవునేమో మొక్కుతున్నారు రాయిని. అప్పుడు ఈ కొబ్బరికాయ కొట్టే రాళ్ళది అడిగిందంట, ఏమని అంటే, నిన్ను మొక్కుతున్నారు, నన్ను కొడుతున్నారు, నువ్వు రాయివే నేను రాయివే, ఏంటి తేడా అని అడిగిందంట. అడిగితే ఒకటే దెబ్బకు నువ్వు అక్కడ పడ్డావు, నిన్ను కొబ్బరికాయతో కొడుతున్నారు, ఈ స్టేజ్కి వస్తేందుకు నేను చాలా దెబ్బలు తిన్నా కాబట్టి నన్ను మొక్కుతున్నారు అని అంట దేవుడు. ఈ స్టేజ్కి వస్తేందుకు చాలా దెబ్బలు తిన్నా, ఈ స్టేజ్కి రావడానికి చాలా దెబ్బలు తిన్నా, మరీ ముఖ్యంగా ఇంచుమించుగా కాలుతున్న చితి మీద పడుకోబెట్టిన రోజులు కూడా ఉన్నాయి లిటరల్గా. అంటే నిజంగా కాదు అక్కడ, అంటే చావు వరకు వెళ్ళి రిటర్న్ వచ్చినా అని అర్థం. ఎన్ని రకాలుగా టార్గెట్ చేసి ఉంటారు. ఇవాళ మీకు కొత్తగా కనిపిస్తుంది సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం వల్ల, కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి మనిషి పుట్టుకబుట్టిన నేను ఒక్కడినే. అవును, అసలు మనిషి రూపంలో ఉన్న మనిషిని నేను ఒక్కడినే. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పింది నేను ఒక్కడినే ప్రపంచంలో. ఎవ్వడు చెప్పలా ప్రపంచంలో, నేను ఒక్కడిని చెప్పిన. ఆ రోజు నేను ఫేస్ చేసింది, నన్ను ఏ లెవెల్లో ఆడుకొని ఉంటారు జనాలు. ఇవాళ సోషల్ మీడియాలో ఆడుకుని ఉంటారు, ఇవాళ చూస్తున్నారు. అప్పుడు నన్ను పర్సనల్గా నాకు ఎంతమంది ఫోన్లు చేసి ఉంటారు, ఎన్ని రకాలుగా నన్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసి ఉంటారు, ఎన్ని భరిస్తే ఈ స్టేజ్కి వచ్చిన నేను. అవును, 2014లో అనుకుంటా నాకు తెలిసి. నేను ఎక్స్ప్రెస్ టీవీలో ఉన్నప్పుడు ఒకసారి మీరు వచ్చారు నా దగ్గరికి. ఎస్, వచ్చి మీరు కొన్ని
నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు మీరు చెప్పినట్టుగానే. తెలంగాణ వస్తుంది కామెడీ చేశారు నన్ను. కరెక్ట్ గా అప్పటికి తెలంగాణ రాలే ఇంకా. మీరు అప్పుడు ఎక్స్ప్రెస్ టీవీలో ఉన్నారు, మనం మాట్లాడుకున్నాము. తెలంగాణ వస్తుంది అని నేను చెప్పినా కూడా, దానికి రీజన్ కూడా చెప్పిన, సోనియా గాంధీ యాక్సెప్ట్ చేస్తుంది, తెలంగాణ జాతకరీత్యా 2014లో తెలంగాణ వచ్చే అవకాశం ఏర్పడుతుంది అని కూడా చెప్పిన నేను. అవును. ఇట్లాంటి ఎంతమందికి చెప్పుంటా, మీలాగా ఎంతమందితో మాట్లాడుంటా. సో ఇంతమంది ఇన్ని రకాల డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే నేను ఈ స్టేజ్కి వచ్చిన. అవును. సో ఎంత హార్డ్ వర్క్ చేస్తే వచ్చిన, ఎంతమంది క్లయింట్లే ఏర్పరచుకుంటూ వచ్చింది. అవును. ఇది ఒక పెద్ద బ్రాండ్, ఏదో అడ్డగోలుగా రాత్రి ఇదేదో వచ్చింది కాదు. ఇది ఎంత కష్టపడి నాకు ఇది. రెండోది, జ్యోతిష్యం అనేది డబ్బు కోసం చాలా మంది చెప్తారు. కసితో చెప్తా జ్యోతిష్యం అనేది. సో ఇంతమంది ఎవడండి ధైర్యంగా బయటకు వచ్చి నేను మందు తాగుతా అని చెప్పేటోడు, బాబాను పుట్టుకోబుట్టినోడు. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు పబ్ నడుపుతున్నారు, మీకు ఇది ఒకటి ఉంది, ఇది కాకుండా చాలా ఉన్నాయి మీకు. నేను అదే చెప్తున్నా. అంటే నేను ఎందుకు నేను ఇక్కడ చెప్పగలను, మీరు అన్ని చెప్తుంటారు కాబట్టి ఇవన్నీ. ఒక బ్రాహ్మణ అయ్యండి ఇవన్నీ చెప్పరు కదా, నేను పబ్బు నడుపుతానని ఎవరు చెప్పలేడు. ఎవరు చెప్పడు. అంటే ఎందుకు అంటే, ఇప్పుడు నా జాతకం బాగా లేనప్పుడు ఖచ్చితంగా నేను జ్యోతిషాన్ని బంద్ చేసి రావాల్సి వస్తుందేమో. అఫ్ కోర్స్ అది ఇవ్వాలని చెప్పను నేను, ఎందుకంటే నా జాతకరీత్యా ఇంకో 15 ఏళ్ళు నేను తోపునే. సో 15 ఏళ్ల వరకు చెప్తూనే ఉంటా. రాజకీయాలతో పాటుగా మొత్తం జరిగే వ్యవహారాలన్నీ ఏం లేదు. నేను చెప్పే జ్యోతిష్యంలో నా సైన్స్ 55% సక్సెస్ రేట్. సైన్స్కు 55% సక్సెస్ రేట్. చంద్రయాన్ 2 కాదు, ఏదైనా నేను అనేది సైన్స్ ఇన్ ద సెన్స్, సైన్స్ యాక్సెప్ట్ చేసే ఏ వస్తువైనా ఏ పరిస్థితి అయినా 55% యాక్సెప్టెన్సీ. రైట్. 55 ఓకే అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మెడిసిన్ అయినా సరే. కానీ వేణుస్వామి ఇజ్జతున్న మనిషి, సైన్స్ లాగా కాదు. మినిమం 80%కు 1% తగ్గినా వేణుస్వామి అన్ని పని చేసుకుంటాడు. అంటే సక్సెస్ రేటు 80కి వచ్చినా అన్ని పని చేసుకుంటాడు. ఇప్పుడు నా సక్సెస్ రేటు 98%. ఇప్పుడు నేను ప్రభాస్ గురించి చెప్పిన దాంట్లో 2 విషయాలు ఉన్నాయి. ప్రభాస్కు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందని చెప్పింది, 2 ఆరోగ్యపరమైన విషయాల గురించి చెప్పింది. ఆరోగ్యం విషయంలో నేను 100% సక్సెస్ అయినా, అది వీళ్ళకి తెలియదు కాబట్టి మూర్ఖులకు వదిలేస్తా. డౌన్ఫాల్ గురించి ఆల్రెడీ 3 సినిమాలు పోయినాక 4వ సినిమాకి సంకలు గుద్దుకుంటే నేను చేసేది ఏం లేదు. సో ప్రతిదానికి నా దగ్గర ఆన్సర్ ఉంది. సో కంటిన్యూగా 4 సినిమాలు సూపర్ హిట్ అయితే నేను ఆలోచించేవాడిని నా జాతకం పనిచేయట్లేదా అని. కానీ నేను చెప్పిన 4 సినిమాల్లో 3 పోయినాయి కదా. 3 పోయినాయి, ఒకటే హిట్ అయింది కదా. సలార్ హిట్ అయిందని అది కూడా అనుకుంటున్నారు. నేను అందుకనే అన్నాను శుక్ర శని. సలార్ వల్ల ఏంటి, సౌత్ కి నార్త్ వీటికి కొంచెం గొడవలు వస్తున్నాయి, చాలా గొడవలు వస్తున్నాయి. వ్యవహారం ఇప్పుడు డంకీ సినిమా బాగుంది, వ్యక్తిగతమైన అంశం. డంకీ సినిమా సలార్ ఎట్టయితే ఫ్యాన్స్కు నచ్చిందో డంకీ కూడా నచ్చింది. డంకీకి జనాలు నిలబడి క్లాప్స్ కొడుతున్నారు లాస్ట్ క్లైమాక్స్లో. అంటే లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది, సౌత్ నార్త్ కింద దీన్ని విభజించి గొడవలు స్టార్ట్ అయినాయి. రేపు పొద్దున సౌత్ను మన నార్త్ వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, అంటే వాళ్ళు బైకాట్ చేసే పరిస్థితి వస్తుంది. సో ఈ కొత్త పోకడలు, సోషల్ మీడియా పోకడలు అన్ని కొత్త గొడవలకు కారణమవుతున్నాయి. వీటిని అండర్ కరెంట్ ఎవరు గుర్తిస్తలేడు. ఇప్పుడు మనకు రాబోయే రోజుల్లో నార్త్ సౌత్ గొడవ ఇండస్ట్రీస్ కొట్టుకుంటాయా? ఖచ్చితంగా కొట్టుకుంటాయి. ఇట్లనే కంటిన్యూ చేస్తే చాలా పెద్ద తీవ్రంగా ఉంటాయి. ఇది కూడా ప్రిడిక్షనే, రాసుకోండి. ఇది కూడా ఒక ప్రిడిక్షనే. ఇది సినిమా ఇండస్ట్రీలో మన వాళ్ళంతా వెళ్ళి అక్కడ సినిమాలు చేస్తున్నారు కదండి. సినిమాలు చేస్తున్నారు కానీ అది కూడా నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. నేను అనేది వాళ్ళు ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళని కూడా ఓన్ చేసుకోవాలి మనం. నేను అనే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సినిమా వస్తోంది కాబట్టి మీరు డంకీ సినిమా ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి, అదే మెయిన్ ఇక్కడ మీరు వేయడానికి వీల్లేదని చెప్పి మనం అడ్డుకుంటే కుదరదుగా. డంకీ సినిమా అనౌన్స్ చేసింది ఎప్పుడు? 7 నెలల కింద. ఓకే. సలార్ అనౌన్స్ చేసింది ఎప్పుడు? ఈ మధ్యన నెల కింద. 3 సార్లు పోస్ట్ పోన్ అయితే 4వసారి ఓకే అయింది మన దగ్గర. ఎందుకంటే మనవాడు ఉండకపోవచ్చు, షూటింగ్లకు అందుబాటులో ఉండకపోవచ్చు, లేదా రిలీజింగ్కి అందుబాటులో ఉండడు కాబట్టి 3 సార్లు పోస్ట్ పోన్ చేసి 4వసారి ఓకే చేశారు. ఏది సలారు. మరి ఆయన 7 నెలల కింద డంకీ అనౌన్స్ చేసుకున్నాడు. మీరు చెప్పిన మాట కట్టుబడి ఉంటారా? సౌత్ నార్త్ వ్యవహారం చాలా గొడవలు 100% రాసి పెట్టుకోండి. డంకీ వ్యవహారం మీద ఖచ్చితంగా డంకీ వ్యవహారం అని కాదు, ఖచ్చితంగా సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీకి, నార్త్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీకి గొడవలు ఉంటాయి. మన వాళ్ళు అక్కడికి పోయినప్పుడు మనం దాన్ని ఓన్ చేసుకోవాలి. ఆ నార్త్ నార్త్ను మనం హిందీని కూడా మనం ఓన్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు ఇవాళ పాన్ ఇండియా ఒరిజినల్ స్టార్ ఉన్నాడు అల్లు అర్జున్. ఆయన సినిమా ఆయనకి ఎట్లుంది క్రేజ్. వాళ్ళు గొడవలు చేయాలంటే చేయరా? మీకే ఎందుకు వస్తుంది గొడవలు చేయడం అంటే? నేను అనేది అదే చెప్తున్నా, రెచ్చిపోవద్దని చెప్తున్నా. ఓకే. మన సంతోషంగా మనం జబ్బలు గుద్దుకుందాం, మనం సంకలు గుద్దుకుందాం. మనవాడు నార్త్ ఇండియా కాదు, పాన్ ఇండియా కాదు, వరల్డ్ మొత్తం సంతోషం. ట్రిపుల్ ఆర్ అదే వచ్చింది, ట్రిపుల్ ఆర్కి వచ్చింది చాలా మందికి. నేను అనేది మనం సంతోషపడతాం, వద్దని చెప్పాం కదా, కానీ కాంప్లికేషన్స్ క్రియేట్ చేసుకోవద్దని చెప్తున్నా. రాష్ట్రాలైనా కలిసి ఉండాలి, దేశంలో అందరం కలిసి ఉండాలి. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, మన భారతదేశం యొక్క డెమోక్రసీ యొక్క గొప్పతనమే అది. అందరం ఇన్ని రకాల మంది
ఇప్పుడు ముస్లిం దేవుళ్ళను తిట్టడానికి ఏకాశమే పడుతుంది, క్రిస్టియన్ తిట్టడానికి ఏకాశమే పడుతుంది, కానీ హిందూ దేవుళ్ళను మాత్రం ఎవరి నోటికి వచ్చినట్టు తిడతారు. ఎందుకు? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అంతే. తోలు తీసిరు అనుకోండి, ఎందుకు మాట్లాడతారు? ఎవడు మాట్లాడతాడు? దేవుని తిట్టడం అనేది ఫ్యాషన్. ఇప్పుడు దేవుని తిట్టడం అంటే, దేవుని తిట్టడం అనేది ఫ్యాషన్ కంటే కూడా మనల్ని జనాలు గుర్తించాలి అంటే, మన ఇప్పుడు కుక్క మనిషిని గరవడం కామన్, కానీ మనిషిని కుక్కను గరిచిండు అనుకోండి 40 ఛానల్ ఉంటాయి. దేవుడు లేదనంటే కెమెరా వస్తుంది అక్కడికి. రాముణ్ణి బూతు తిడితే కెమెరా వస్తుంది, రాముణ్ణి రాముడే అంటే కూడా వస్తుంది. కాదు సార్, అంత అంటే మీ మాటల్లో ఉన్న వాస్తవాలు అంత డైరెక్ట్ గా ఎట్లా వస్తున్నాయి? కొంచెం నిజాయితీ మాట్లాడుతున్నాను కదా, నా గురించి నేను మాట్లాడుకుంటున్నట్టే మీ గురించి మాట్లాడతా, నా గురించి నేను మాట్లాడుకుంటున్నా. ఎందుకు భయపడరు ఈ విషయంలో? ఏం చేయలేరంటారా? నన్ను ఏం చేస్తారు? మనం ఏం తప్పు చేస్తలేం కదా. ఇప్పుడు నేను ఒకటే చెప్తా సార్, మనం 70వ మెట్టు మీద ఉన్నాం, ఎగ్జాంపుల్ 70వ మెట్టు మీద చచ్చిపోదాం, 69 దిగొద్దు. నేను మాట్లాడేది ఫైనాన్షియల్గా నన్ను ఎవరో ఏమీ చేయలేరు అనుకున్నప్పుడే ఈ ధైర్యంగా ఈ మాటలు వస్తాయి. ట్రోల్ చేయంగానే నాకు 4 క్లయింట్లు తగ్గుతారేమో, నా దగ్గరికి ఎవరు రాడేమో, జ్యోతిష్యం లేకపోతే మటన్ సెంటర్ పెట్టుకుంటా. ఆ మాట అన్నారు మీరు. భీమవరం పోయి రొయ్యల మార్కెట్లో హోల్సేల్ డీలర్షిప్ పెట్టుకుంటా. ఎందుకు అక్కడ దాకా? ఎందుకు ఇక్కడ దగ్గర? ఏమన్నా శిష్యులు ఉన్నారు అక్కడ రాజులు. ఓకే, మరి భీమవరంలోనే కదా నడిచేది మొత్తము. ఇప్పుడు ఏరియాని బట్టి ఉంటుంది. తెలంగాణ అయితే వన్ షాప్ పెట్టుకుంటా. గుడ్, ప్రిపేర్ అయినా, అన్నిటికీ ప్రిపేర్ అయ్యి భయపడము. సో ఈ ట్రోలింగ్ల గురించి అసలు నాకేం పెద్ద లాభం లేదు, పెద్ద మీరన్నీ ఏమన్నా మాట్లాడుకోండి, నేను చెప్పాల్సింది నేను చెప్పేస్తానని కరాఖండిగా మీరు మాట్లాడారు. నేను ఎప్పుడు ఫీల్ అవుతా అంటే, ట్రోలింగ్ వల్ల నాకు వచ్చే 100 మంది క్లయింట్లలో 95 మంది క్లయింట్లు పోయినప్పుడు నేను ఫీల్ అవుతా. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు వాళ్ళు అవ్వట్లేదు కదా, వాళ్ళకి ఆన్సర్ పని కట్టుకుని మీ మీద మాత్రమే ఎందుకు జరుగుతుంది ఈ ట్రోలింగ్? మిగతా వాళ్ళ మీద జరగట్లేదు. వేణుస్వామి #1 ఆస్ట్రాలజర్, ఎవడవునన్నా కాదన్నా తెలుగు రాష్ట్రాలలో అని మీ అంతటి మీరే ఎట్లా చెప్పుకుంటారు? సమాజం చెప్తుంది, అందుకని నన్ను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవడైతే తోపో వాడిని తిడతారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము జనసేన కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు అని. బీజేపీ ప్రెసిడెంట్ ఎందుకు టార్గెట్ చేయరు? కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎందుకు టార్గెట్ చేయరు? వెళ్దాం అటు ఎప్పుడు వెళ్దాం ఒక్క నిమిషంలో. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డిని దించాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వాళ్ళ దృష్టిలో మొగోడు అని. అట్లనే ఆస్ట్రాలజీలో వేణుస్వామి ఒక్కడే మొగోడు అని. ఎందుకంటే మిగతా వాళ్ళు చెప్తారు, ఇంత ధైర్యంగా చెప్పారు, వాళ్ళు టక్కున వీడియోలు తీసుకుంటారు. ఇప్పుడు 2018లో నాకు తెలిసిన కొన్ని ఛానల్స్ సొంత సర్వే పేరిట 2019లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వస్తుంది అని, మళ్ళీ టీడీపీ వస్తుంది అని నెంబరింగ్తో సహా ఇచ్చారు. అవన్నీ నేను ఏం చేసిన, వాళ్ళు పెట్టిన 10 నిమిషాలకే డౌన్లోడ్ చేసి నా సెల్ ఫోన్లో పెట్టుకున్నా. ఎందుకంటే డిలీట్ చేస్తారని తెలుసు. తెల్లారి పొద్దున కౌంటింగ్ స్టార్ట్ అయిన 15 నిమిషాలకు డిలీట్ అయిపోయింది మొత్తం. నా దగ్గర ఉంది ఇప్పటికి అవి. ఎందుకు అంటే భయం. నాకు ఆ భయం లేదు. మేనిఫెస్టో డిలీట్ చేసినట్టుగానే డిలీట్ చేస్తారు. రెండోది, ఇప్పుడు మీరు గుర్తు చేసారు కాబట్టి దమ్ముంటే ఈ ట్రోల్ చేసే వాళ్ళు జ్యోతిష్యుల్ని వచ్చి మీరు జ్యోతిష్యం చెప్పింది జరగలేదని ట్రోల్ చేస్తారు కదా. సీఎంలో మేనిఫెస్టోలో పెట్టిన విషయాలే జరుగుతలేవు. మీరు మొగోళ్ళు అయితే, నిజంగా మీరు మొగోళ్ళు అయితే, పుట్టి ఉంటే అడగండి. సీఎం మేనిఫెస్టోలో పెట్టిన విషయం ఎందుకు చేస్తలేరని అడగండి. నాకు తెలిసి ఎవరో ఒకళ్ళు మన అకౌంట్లో 15 లక్షలు ఇస్తామని చెప్పారు, ఇంకెవరో ఇంకేమో చేస్తామన్నారు. మీరు దమ్ముంటే వాళ్ళని క్వశ్చన్ చేయండి, మా నెంబరింగ్ ఎంత, మా ప్రభావం ఎంత, మమ్మల్ని ట్రోల్ చేస్తే మీకు వచ్చే లాభం ఏముంది? దీన్ని శునకానందం తప్ప ఇంకేమేడిచింది? ఇట్లా సమాజంలో చాలా ఉన్నాయి. ఇవి వదిలిపెట్టి జ్యోతిష్యం మీద అవ్వడం ఏంది అంటే, మీకు పేరు ఎక్కడ కావాలనో అక్కడ మీరు వచ్చి ఎత్తుక్కుంటున్నారు. జ్యోతిష్యుని తిడితే ట్రోల్ చేస్తే అదో శునకానందం. కానీ నాకు వచ్చేది ఏముంది? మీ ఫోటోను పెట్టి పక్కన నిజమేనా ఇట్లా అన్నావు కదా నువ్వు అని చెప్పి మొన్న ఒకటి నేను చూసి వీడియో పెట్టండి, దమ్ముంటే. నేను అన్న వీడియో పెట్టండి. నేను ప్రతిదీ వీడియోలో మాట్లాడతా కదా, నేను అన్న వీడియో దమ్ముంటే పెట్టండి. ఆ వీడియోలు చేత కాక ఫోటోలు పెట్టి నేను చెప్తున్నాను కదా, నాకు 1% తేడా లేదు. నా పని నేను చేసుకుంటున్నా. రెండోది, నిజంగానే నాకు ఆ బాధ కలిగినాడు, నిజంగానే నా జాతకం డౌన్ అయినాడు, మీరు చెప్పాల్సిన పని లేదు, నేనే చెప్పడం ఆపేస్తాను. అంతటి నేనే విత్డ్రా అయిపోతాను. మళ్ళీ మీరు అనుకోవచ్చు ఈయనకి ఇదే ఫుడ్ పెడుతుందేమో అని. ఈరోజు కూడా ఆల్టర్నేటివ్ నా బ్రతుకు నేను చూసుకొని బతుకుతా. నేను ఎట్లా బతకాలి అనేది చూసుకొని నా పని నేను చేసుకుంటా. నా సంపాదన నాకుంది, జ్యోతిష్యం మీద కాదు నా సంపాదన నాకుంది. నాకు తెలిసిన వ్యాపారాలు నేను చేసుకొని 4 రూపాయలు ఎన్కేసుకొని ధైర్యంగా బ్రతుకుతా. ఎందుకు? ఆన్సర్ ధైర్యంగా చెప్పాలి. రేపు అన్ననాడు జ్యోతిష్యం బంద్ చేయాల్సిన పరిస్థితి వస్తే నా జాతకం బాగలేక, మీరేసే ప్రెషర్ కాదు, మీరు ప్రెషర్ వేసే స్థాయి ఎవరికీ లేదు.
ప్రెషర్ వేసే స్థాయి ఎవరికి లేదు. ఎందుకంటే మీరెవరు వచ్చి నన్ను జ్యోతిష్యం చెప్పొద్దని అనడానికి ఆర్టికల్ 19 ప్రకారం మీకు ఎంత హక్కు ఉందో నాకంతే హక్కు ఉంది. కాకపోతే నేను కంట్రోల్లో ఉన్నా, మీరు శునకానందాన్ని పొందుతున్నారు. మీకు నాకు తేడా, నేను మనిషి రూపంలో ఉన్నా, మీరు శునక రూపంలో ఉన్నారు. మీకు నాకు చాలా తేడా ఉంది. మీరు విమర్శిస్తే విమర్శించే సహేతుకమైన విమర్శ ఎప్పటికీ. వారం రోజుల పాటు జరిగింది కదండి ట్రోలింగ్ మీ మీద బాగా. ఇప్పుడు మొన్న తెలంగాణ ఎలక్షన్ కంటే నాదే ఎక్కువ ఉంది ట్రోలింగ్. రేవంత్ రెడ్డి సీఎం కంటే కూడా నాదే ఎక్కువ ఉంది, కేసీఆర్ కంటే నాదే ఎక్కువ ఉంది. అది అయిపోగానే ఇది స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు సలార్ ఇది 28 వరకు ఉంటది. 29 నాడు బాబా వస్తున్నాడు, బాబా ఆర్జీవి అని ఒక బాబా వస్తున్నాడు. వ్యూహం అనే సినిమా రిలీజ్ అవుతుంది. అప్పుడు పార్టీల విషయంగా ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇవ్వాలంటే నన్ను వీళ్ళు ఆడుకుంటారు కదా, ట్రోల్ చేస్తున్నారు కదా, ఇంకా అస్సలు ట్రోల్ అప్పుడు స్టార్ట్ అయింది. ఆయన వచ్చి కొన్ని విషయాలు చెప్పిండు. ఇప్పుడు నిన్న నైటే ఇంటర్వ్యూలో మాట్లాడిండు. అప్పటికే అందరికి వలిగిపోయినాయి బల్బులు. ఇంకా 29 నాడు మొత్తానికి వలిగిపోతాయి బల్బులన్నీ. సో నేను అదే అంటున్నా, తాడిన తలేదనే వాడు ఉండే, వాని తలేదనే వాడు ఇంకోటి ఉంటాడు. వాళ్ళు కూడా అనుకుంటున్నట్టుగా పీకే వచ్చాడు మా వైపు, ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. నేను నైట్ వచ్చి రాబోయే రోజుల్లో మాదే. సార్ ఇవన్నీ నేను నమ్మను సార్, నేను జాతకాన్ని నమ్ముతా, నేను జాతకాలని నమ్ముతా. నాకు నచ్చినా నచ్చకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా, ఒక వ్యక్తి జాతకంలో రాజయోగం ఉంటే ఆయన సీట్లో కూర్చోవాల్సిందే. నాకు కోపంగా ఉంది కదా అని చెప్పి నేనేదో చెబితే ఆ వ్యక్తి నాశనం అయిపోడు. ఎవడి జాతకం వాడిదే. లైఫ్ నడిచిందా లేదా, రాయల్గా బ్రతుకుతున్నామా లేదా. చంద్రబాబుకి రాజయోగం లేదా? చంద్రబాబు నాయుడు రాజయోగం అయిపోయింది. లోకేష్ కి కూడా రాజయోగం లేదా? లోకేష్ జాతకంలో రాజయోగమే లేదు. యోగమే లేదు. మీరు అనేది రాజయోగం. రాజయోగం అంటే ముఖ్యమంత్రి కొడుకు లాగా రాజయోగాన్ని అనుభవించే యోగం వేరు, బట్ ముఖ్యమంత్రి స్థాయి యోగం వేరు. ఓకే, ముఖ్యమంత్రి వేరు, మంత్రి వేరు, ఐఏఎస్ వేరు, ఐపీఎస్ వేరు. సో లోకేష్ బాబుకు రాజయోగం అంటే ఆయన ఎమ్మెల్సీ మినిస్టర్ కాబట్టి రాజయోగాన్ని అనుభవించిండు, కానీ ముఖ్యమంత్రి స్థాయి యోగం లేదు. ఓకే, రైట్. సో ముఖ్యమంత్రి స్థాయి యోగం లేదు. సో మనం తిరిగి వచ్చింది ఏంటి అంటే, ట్రోలర్స్కు మీరు ఫీల్ అయినరా కాలేదా? ట్రోలర్స్కు ఫీల్ అయినరా కాలేదా? సో ట్రోలర్స్కు ఫీల్ అయ్యేటువంటి పరిస్థితిలో నేను లేను. ఓకే, నేను లేను. దాన్ని కొట్టేద్దాం అక్కడికి. నేను లేను, మీరు లేరు. నేను లేను. ఎన్నన్నా చేసుకోండి, నేను ఇట్లా చేసుకున్నా మాట్లాడుతూ మధ్యలో నేను డివేట్ అయింది ఏంటంటే, కర్ణాటక వెళ్ళినప్పుడు యాంకర్ తోటి ఫోటో దిగిరా, 10 మంది ఫోటో దిగాను. అయితే ఇప్పుడు నాకు రవి వచ్చినప్పుడు నేను ఏం డిస్కషన్ చేసిన మా బొమ్మరితో అంటే, అరే నాకు ఆ స్థాయి పెరుగుతుందిరా, ఇక మీదట నన్ను తెలుగు రాష్ట్రాలలో 160 మంది గుర్తుపట్టబోతున్నారు అని చెప్పిన. అంతే. ఎందుకు అంటే ట్రోలింగ్ వల్ల. అంతే. ఇప్పుడు క్లయింటేల్ వేరు, గుర్తింపు వేరు. సో నన్ను గుర్తించేటువంటి పరిస్థితిని నాకు నా ట్రోలర్స్ కల్పించారు. సో వారికి మంగళాశాసనాలు తెలియజేస్తున్న వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల నన్ను ట్రోల్ చేసే వాళ్ళందరూ ఎల్లప్పుడూ ఉండాలి. ఇంకా ట్రోల్ చేయండి, ఇది సరిపోవట్లేదు. 60% ఇంకో 10% పెంచండి. అంటే నన్ను 100లో 60 మంది గుర్తుపడుతుంటారు తెలుగు రాష్ట్రాల్లో. 80 మంది ట్రై చేయండి. ట్రై చేస్తే ఐ విల్ బి హ్యాపీ. ఇంతకంటే నాకు జరిగే నష్టం. మంగళాశాసనాలు అయితే ఇచ్చారు వాళ్ళకి, ఇంకా అంతకు మించి ఏమి వేరే మంగళాశాసనాలు ఇస్తున్నా. ఇంక అంతకంటే నేను చేయగలిగింది ఏముంది? మంగళాశాసనాలు ఇస్తే సరే, వాళ్ళు నమ్మరు కాబట్టి 2 కోటర్లు ఎక్కువ దాయి పండుకోండి ట్రోల్ చేసిన వారి. ఇంతకంటే ఏం చెప్తాం? వేణుస్వామిని ట్రోల్ చేసిన 2 కోటర్లు ఎక్కువ దాయి పండుకోండి. ఇప్పుడు యూట్యూబ్ నాకైతే సాటిస్ఫాక్షన్ ఉందండి. ఎందుకుందంటే, ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ పెడతారు, ఒక జర్నలిస్ట్ అని వస్తాడు. ఆయన జిందగీలో ఎప్పుడు చూసిండా, నేను ఆయన ఎప్పుడు చూసిండా అంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్ చేసి ఉంటారు, అసలు ఎప్పుడు ఎక్కడ కనిపించుండరు. ఆయన వచ్చి ఇంటర్వ్యూలో కూర్చుంటాడు, మాట్లాడతాడు. వేణుస్వామి అని తమ్మునేలు పెట్టగానే కింద 3 లక్షల మంది వస్తారు. 3 లక్షల మంది అంటే 1,06,000 అంట. అంటే మనకి 18,000 ఇచ్చినట్టే కదా సార్ వానికి. అంతేగా. అంటే నా వల్ల 18,000 వచ్చినట్టే కదా. సో దీంట్లో నేను హ్యాపీ ఎత్తుకుంటా. అంటే ఒక్కొక్క ఛానల్లో నన్ను తిడుతూ పెట్టిన ప్రోగ్రాం వల్ల మీకు రేటింగ్ వస్తుంది అంటే, వ్యూవర్షిప్ వస్తుంది అంటే, దట్ ఈజ్ వేణుస్వామి బ్రాండ్. ఇప్పుడు వేణుస్వామి గారు నన్ను పిలిచారా, నేను వేణుస్వామి గారిని పిలిచానా? మీ ఇష్టం, మీరు ఏదన్నా అనుకోండి. నేనే పిలిచాను వేణుస్వామి గారు, సార్ నాకు ఇవ్వండి ఏం చెప్పని అడిగాను. అందరికి ఇవ్వనుగా. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది ఏంటంటే, నేను ఇవ్వకపోతే కూడా తిడుతున్నాను. ఇప్పుడు మన 2 ఛానళ్ళలో నెగిటివ్గా పెట్టారు నా గురించి యూట్యూబ్ ఛానల్స్లో. ఎందుకు అంటే నేను ఇవ్వనన్నందుకు. సో ఇది కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది కొత్తగా. ఇప్పుడు ఒక పద్ధతి ఉంటుంది కదా సార్. ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్టు, ఒక 15 ఏళ్ళ నుండి నాకు తెలుసు, మీరు మాట్లాడే విధానం నాకు తెలుసు, మీరు ఎట్లా అప్రోచ్ అవుతారో నాకు తెలుసు. ఈ కొత్తగా నినాగమని వచ్చి నేను జర్నలిస్ట్ అని చెప్పి చెప్పుకుంటే నేను ఏడబతికేదిగా. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు ప్రశ్నలు అడగరాదు, కనీసం క్వశ్చనర్ ప్రిపేర్ చేయరాదు వాళ్ళకు. వాళ్ళు నన్ను ప్రశ్న అడుగుతా అంటే నాకు కొద్దిగా గొప్ప. నేను ఒక 30-40 ఏళ్ళ నుండి నేను ఉన్నారు కదా, 30 ఏళ్ళ నుండి 1991 నుండి నేను ఇండస్ట్రీలో ఉన్నా. ఒక 2000 సినిమాలకు ముహూర్తాలు పెట్టినా. నాకు కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది కదా. ఒక ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన, 3-4 దగ్గర. మరి నన్ను అడిగే విధానం కూడా ఉంటుంది కదా. వాళ్ళు అట్లా అడగకపోతే నేను ఏం చేయాలి? వద్దని చెప్తాను. వద్దని చెప్పినందుకు వీడు వద్దంటాడా అని చెప్పి నా గురించి నెగిటివ్ ప్రొపగండా చేస్తారు. సరే చేసారు.
ఒక్కొక్క వీడియోకి 15,000 20,000 వేసుకున్నా కానీ ఒక 10 మంది ఉద్యోగాలు వస్తున్నాయి కదా. సినిమాలు అంటున్నారు ఈ మధ్యన సినిమాలకి ఓపెనింగ్ షాట్స్కి వెళ్ళట్లేదు. వెళ్ళాడు, బంద్ చేసిన, మొత్తానికి ఆపేసిన, టోటల్గా ఆపేసిన. అంటే నచ్చట్లేదు నాకు. అంటే మనం బియాండ్ అయిపోయినాం కాబట్టి వెళ్ళట్లేదు, అసలు సినిమాలకు వెళ్ళట్లేదు. లాస్ట్ చేసిన సినిమా ఐ థింక్ అంటే లాస్ట్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమా అంటే కృష్ణ గారి సినిమా ఏదో చేసినాం. కృష్ణ గారి సినిమాని, కృష్ణ గారి సినిమా ఏదో ముహూర్తం పెట్టాం. ఇక దాని తర్వాత ఇంకా చేయలేదు. ఇంకా మహేష్ బాబు సినిమాలు ఎక్కువ చేసేది. మహేష్ బాబు గారితో బాగా అటాచ్మెంట్ ఉండేది అప్పుడు ఆ టైంలో. వాళ్ళ మీద కూడా ఒకసారి మీరు అన్నారు ఫ్యామిలీ కొంచెం చాలా ట్రబుల్స్ లో ఉందని చెప్పి చెప్పినా కదా. ఇవన్నీ చాలా ఉంటాయండి. నేను చెప్పి చాలా ఉన్నాయి, నేను చెప్పినవి చాలా వస్తాయి జనాలు. ఇప్పుడు అదే చెప్తున్నా నేను. చాలా ఉన్నాయి అట్లా. అంటే అది మీరు చెప్పే మీ మాట ఏంటనంటే అందరూ మీకు పాజిటివ్ గా ఉన్న వాళ్ళేమో దాన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నారు. అయ్యో కృష్ణ బాగుపడాలి, కృష్ణ ఫ్యామిలీ బాగుపడాలి, ఆయన సినీ పరిశ్రమకి చేసిన ఇది దీన్ని బట్టి వాళ్ళు ఆలోచిస్తారు. కొంతమంది ఈయనేంట్రా ఎప్పుడు వాడు బాగోలేదు వీడు బాగోలేదు ఇది తప్పితే ఆయన నోట్లోంచి రాదా అని అంటుంటారు. అంటే ఆ రెండు వ్యత్యాసాలు కనిపిస్తుంటున్నాయి. అది వినగలిగిన వాడు ఓకే, వినగలిగిన వాడు అంటే అది వినగలిగిన వాడు ఓకే. ఇప్పుడు కొంతమంది 2-3 రకాలు ఉంటారండి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక రోజు ఒక యాంకర్, ఒక ఎగ్జాంపుల్ ఒక యాంకరు నాకు ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. నీ కర్మగాలి అక్కడ స్పీకర్ ఆన్ చేసింది అంట ఆమె దగ్గర. నాతో మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతుంటే నేను జనరల్గా నా ఫ్లోలోనే వెళ్ళిపోతున్నా. జాతకం ఫ్లో స్టార్ట్ అయితే నాకు ఆగదు. నా ఫ్లోలో వెళ్ళిపోతున్నా. నీ జాతకం బాగాలేదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ హస్బెండ్ నిన్ను నాశనం చేస్తాడు, ఫైనాన్షియల్గా నేను దొక్కేస్తాడు, మీరిద్దరు 2024 తర్వాత కలిసి ఉండే అవకాశం లేదు, అది ఇదని వెళ్ళిపోతున్నా ఇంకా నా ఫ్లోలో నేను. ఆవిడ ఫోన్ స్పీకర్లో పెట్టింది. అలా భర్త మొత్తం విన్నాడు. ఆయన ఏమంటాడు తెల్లారి నుండి ఆమెతో మాట్లాడితే నీ కాలు ఇరగొడతా అంటాడు. అదే అన్నాడు. రెండోది ఏంది, నా మీద కోపంతో ఇంకా కలిసి ఉంది ఆమె. అది గొప్ప విషయం. ఇది పాజిటివ్ కదా. ఇది పాజిటివ్ కదా. నాకు ఆ మానసికమైన ఆనందం. నాకు అరే నేను చెప్పుండకపోతే నిజంగానే ఈ పిల్ల 2022లోనే విడిపోయేదేమో. కనీసం నేను చెప్పడం వల్ల నా మీద కోపంతో కలిసి ఉంది. సరే చెప్పాల్సింది జరిగి తీరాల్సిందే. ఒక 2 సంవత్సరాలు ఎక్కువైతుంది. 2022లో జరగాల్సింది 2024లో జరుగుతుంది. ఓకే, అదొక టైపు. కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు. ఉదాహరణ కృష్ణ గారు విజయనిర్మల గారు ఇద్దరు పూజ చేసుకునేటప్పుడు 2016-17 ప్రాంతంలో నేను వాళ్ళ ఇంట్లో వినాయక చవితి పూజ చేయిస్తున్నప్పుడు డైరెక్ట్గా నాకు నోటిదూరు ఎక్కువ కాబట్టి అమ్మ మీ ఇద్దరి ఇంట్లో 2 డెత్స్ ఉన్నాయి 2020-22లో అని చెప్పిన. ఆమె భయపడి డైరెక్ట్గా చెప్పేసింది వాళ్ళ బావమరిదికి, వాళ్ళ తమ్ముడికి, వేణుస్వామిని ఇంకోసారి ఇంటికి విడవకండి అని. కరెక్ట్గా 2020లో ఆమె చనిపోయింది, 22లో కృష్ణ గారు చనిపోయారు. నాకేం కోపం ఉంటుందండి? నాకేం కోపం ఉంటుంది? మంచి చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి బావమరిది ప్రభాస్ సినిమా యోగి అని తీసిన ప్రొడ్యూసరు. ప్రభాస్ సినిమాకు నేనే ముహూర్తం పెట్టినా, నేనే పూజ చేసిన, ప్రభాస్ అని కొబ్బరికాయ కూడా నేనే కొట్టించిన. సినిమా పేరు యోగి, ప్రొడ్యూసర్ పేరు చంద్రప్రతాప్ రెడ్డి. 2008 ఫిబ్రవరిలో కడప నుండి హైదరాబాద్కి వస్తున్నప్పుడు కాకి వచ్చి ఆయన కారుకు అద్దాన్ని కొట్టుకొని చచ్చిపోయింది. చనిపోతే నాకు ఫోన్ చేసినాడు ఆయన. పొద్దున 5:30కు ఫోన్ చేసి, స్వామి ఇట్లా జరిగింది, నేను హైదరాబాద్ వస్తున్నా అంటే, ఎక్కడ ఆగొద్దండి, టీ కూడా తాగొద్దు, ఇంటికి వచ్చినాక ఫోన్ చేయండి అన్న. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేశాడు. ఇంటికి వెళ్ళి జాతకం చూసి చెప్పా, మీరు 6 monthsలో చనిపోతారండి అని. ఆయన పేరు చంద్రప్రతాప్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి సొంత బావమరిది, చిన్న బావమరిది. నేను చెప్పిన తర్వాత కొంతమంది వాళ్ళ ఇంట్లో నుండి బయటికి మెట్లు దిగుతూ కిందికి వచ్చి నన్ను బండబూతులు తిట్టి ఇంట్లో నుండి బయటికి పంపించేశారు తిట్టి. ఇది జరిగింది ఫిబ్రవరి 28, 2008. అక్టోబర్ 10వ తారీఖు నాడు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు. 7 నెలల తర్వాత కర్ణాటక బెంగళూరులో. డ్రైవర్ బతికాడు, ఆయన ఒక్కడు చచ్చిపోయాడు. దేనికి? చిన్న రోడ్డు మీద రాయిని గుద్దుకొని. అంత నిజం ఉంటుంది. అంత ధైర్యం ఎవడు చెప్పాలా? ధైర్యం ఉంది. ధైర్యం కంటే కూడా జరుగుతుందా జరగదా అనే భయం చాలామందికి ఉంటుంది. నాకు ఉండదు. అది నేను చెప్పే పాయింట్. ఇది జరుగుతుంది అంటే జరుగుతుంది. అదే నేను ఇంట్రోలో అదే చెప్పుకున్నాను. 2-3 నెలలు అటు ఇటు 2-3 నెలలు అటు ఇటు జరగాలి అంటే జరిగి తీరాల్సిందే. దాంట్లో అనుమానం అయితే లేదు. కాకపోతే 2-3 నెలలు. నేను అనే పాయింట్ ఏంటంటే మంచి కంటే చెడు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు చాలామంది జ్యోతిష్కులు ఉంటారు. నువ్వు 40 ఏళ్ళకు నరుకుతావు, 50 ఏళ్ళకు కొరుకుతావు, నువ్వు ఇల్లు కడతావు, నువ్వు తోపు తురుము. ఎవడికి కావాలా? నెక్స్ట్ మంత్ ఏమవుతుందో చెప్పు, ఇంకో సంవత్సరంలో ఏమవుతుందో చెప్పు. యాక్సిడెంట్ అవుతుందా చెప్పు, జాగ్రత్తగా ఉంటాడు. ఇంట్లో బిడ్డ లేచిపోతుందా, జాగ్రత్తగా ఉంటాడు. కొడుకు లేచిపోతాడా, జాగ్రత్తగా ఉంటాడు. విడాకులు అవుతాయా, జాగ్రత్తగా ఉంటాడు. క్యాన్సర్ వస్తుందా, జాగ్రత్తగా ఉంటాడు. చెప్పు. లివర్ ప్రాబ్లం వస్తుందా, మందు బంద్ చేస్తాడు. లంగ్స్ కొడతాయా, సిగరెట్ బంద్ చేస్తాడు. మౌత్ క్యాన్సర్ వస్తుందా, గుట్కా బంద్ చేస్తాడు. ఇవి కదా మనం చెప్పాలా? ఇవి నేను చెప్తా.
అందుకనే ఇవి చెప్తా నేను. మంచి చెప్పాల్సిన పని లేదండి. ఒక దగ్గర నుండి మంచి లాక్కునే శక్తి ఎవరికీ లేదు. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలన్నా జగన్మోహన్ రెడ్డిని సీఎం సీట్లో నుండి దించే దమ్ము ఒక వెంకటేశ్వర స్వామికి తప్ప ఎవరికి లేదు మనుషులకు. అట్లనే ప్రభాస్ సూపర్ స్టార్ కావాలన్నా ప్రభాస్ను సూపర్ స్టార్ కాకుండా ఆపే దమ్ము ఎవరికి లేదు వెంకటేశ్వర స్వామి తప్ప. లేదు ఒక హీరోయిన్ విడాకులు తీసుకోవాలన్నా ఆ విడాకులు తీసుకోవాల్సిందే వెంకటేశ్వర స్వామికి తప్ప ఎవరికి లేదు ఆ కుటుంబాన్ని ఆపే శక్తి, ఆ వాళ్ళ విడాకులు తీసుకోకుండా. అంటే భగవంతుడికి తప్ప ఎవరికి ఏ శక్తి లేదు. మంచి జరగబోతే దాన్ని కానీ చెడును ఆపొచ్చు. ఎట్లా ఆపొచ్చు? కనీసం నెత్తిలో పడే రాయిని కాళ్ళ మీద పడేటట్టు చేయొచ్చు. ఒక వ్యక్తి నన్ను కొట్టడానికి వచ్చాడు, వాడు తల మీద కొడదాం అనుకున్నాడు, కాళ్ళ మీద తప్పించి పైనుండే రాయి పడుతుంది తల మీద. నేను చెప్పేదాని వల్ల కాళ్ళ మీద పడుతుంది. సో తల మీద పడితే కోమాలకు పోతావు, కాళ్ళ మీద పడితే కట్టు కట్టుకుంటావు, బతుకుతావు, సేఫ్. నేను చెప్పేది అదే. నేను చేసే ప్రక్రియలు కానీ నేను చేసే పూజలు కానీ మొత్తం మారిపోతాయని నేను చెప్పను. తల మీద పడే రాయి కాళ్ళ మీద పడేటట్టు నేను చేయగలుగుతాను రెమెడీ. నేను చెప్పేది కూడా అదే. మందాలు వాటున్నోడికి చెప్తా, బాబు తాగనాయన, ఒకవేళ తాగినా అడ్డమైన మందు తాగకుండా మంచి మందు తాగరా నాయన, ఒక ఎన్ఎస్సి కోనాక్ తాగురా నాయన. ఎన్ఎస్సి కోనాక్ అనేది ఒళ్ళు మంచి చేసే బ్రాండ్, అంటే హెల్త్ మంచి చేసే బ్రాండ్ కూడా. తాగుతుంటారా? తాగుతారా మీరు? అప్పుడప్పుడు తాగుతుంటా కదా. నేను అమ్మవారికి ప్రసాదం పెట్టిన ప్రతిసారి తాగాల్సిందే కదా. ఓహో, కంపల్సరీ నేను తాగాల్సిందే. మరి ఒక పక్క బ్రాహ్మణులు అంటున్నారు, మీరు అని తాగుతాను. శ్రీ వైష్ణవులం. శ్రీ వైష్ణవులు దాంట్లో కాంప్రమైజ్ అవ్వద్దు. శ్రీ వైష్ణవులము ప్రథమ శాఖ. ప్రథమ శాఖ అంటే టాప్ ప్రయారిటీ. అమ్మవారికి నేను వామాచారంలో పూజలు చేస్తాను కాబట్టి నేను తాగకపోతే అమ్మవారు. కామాఖ్య టెంపుల్కి వెళ్ళారు కదా మీరు? రెగ్యులర్ గా. ఎలా వెళ్తున్నారు? ప్రతి మంత్ వెళ్తారు? ఎవ్రీ మంత్ పూజలు ఉంటాయి, వెళ్తుంటా. అక్కడ స్పెషల్గా పూజలు చేయిస్తుంటాము. నా కోసం చేయించుకుంటా, కొన్నిసార్లు శత్రువుల కోసం చేయించాల్సి వస్తుంది. శత్రువుల కోసం? మా శత్రువులు ఉంటారు కదా, తెలియని గుప్త శత్రువులు ఉంటారు కదా. సో గుప్త శత్రువుల మీద విజయం కోసం చేస్తుంటాం కదా, పూజలు చేస్తుంటాం కదా. ఆవిడని చూడటమే చాలా కష్టం అని అంటారు. అదే అందుకనే చెప్తున్నా నేను. ఆమె కొన్ని కంపల్సరీ ఉండాల్సిందే. అవును, మందు కంపల్సరీ ఆవిడికి, నాన్ వెజ్ కంపల్సరీ. అవి లేకుండా నేను పూజ చేస్తా అంటే రివర్స్ అయిపోతుంది. కంపల్సరీ రివర్స్ చేస్తుంది ఆమె. అందుకని ఆ మందు నాన్ వెజ్ దూరంగా పెట్టి చేయలేము ఆమెకు పూజ. కంపల్సరీ నాన్ వెజ్ ఉండాల్సిందే, మందు ఉండాల్సిందే. కాకపోతే ఇవి ఈ నిజాలు అందరు పంతులు చెప్పరు. వాళ్ళు కూడా అవే పూజలు చేస్తారు కానీ బయటికి చెప్పుకోరు, నాలాగా ధైర్యంగా చెప్పుకోలేరు. అవునా? ఎవరైనా కూడా అది ఎవరు వెళ్ళినా అది కంపల్సరీ కదా. ఇప్పుడు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర దర్శనం చేసుకోకుండా వస్తే ఎట్లుంటుందో, అక్కడికి పోయి మందు తాగకుండా తినకుండా వస్తే అట్లనే పూజలలోనే అవి ఉంటాయి. పూజలలో అవి లేకుండా పూజలు చేయరు. సో కంపల్సరీ అవి. 2024 ఇంకా ఏపీ ఎన్నికలు రావాల్సిన అవసరం ఉంది ఇంకా. సో ఏపీలో పరిస్థితులు చాలా అటు ఇటుగా నడుస్తున్నాయని అంటున్నారు. మీ ప్రెడిక్షన్ ఏంటి ఆ విషయంలో? అటు ఇటుగానే క్వశ్చన్ కరెక్ట్గా వేయండి, నేను కరెక్ట్ ఆన్సర్ ఇస్తాను. అంతేనా? ఏమో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీద ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉంది, అది అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏమో నాకు ఈ సోషల్ మీడియా వాటిని నాకు అంత పెద్ద అవగాహన లేదు సోషల్ మీడియా గురించి. ఎందుకంటే ఇప్పుడు బర్రెలక్కను మన తెలంగాణలో ట్రెండ్ చేసిర్రు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కరెక్ట్గా ఉన్నది అంటే బర్రెలక్క ఎమ్మెల్యే కావాలి కదా, ఆమె ఓడిపోయింది. సో నిజంగానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, సోషల్ మీడియా ట్రోల్స్ నిజంగా వర్కౌట్ అవుతాయి అనుకుంటే బర్రెలక్క గెలవాలి. సో గెలవలేదు. అంటే సోషల్ మీడియా ఎంజాయ్మెంట్కు తప్ప ఇన్ఫ్లుయెన్స్కు వాస్తవాలు అయితే రాయట్లేదు. వాస్తవాలు జరగవని చెప్తున్నా. అంటే ఒక వ్యక్తిని దింపడానికి ఎక్కించడానికి పనికిరాదు, పబ్లిసిటీకి పనికొస్తుంది సోషల్ మీడియా. ఓన్లీ సోషల్ మీడియా పబ్లిసిటీగా పనికొస్తుంది. తెలియని వ్యక్తిని మనకు పరిచయం చేస్తుంది, కచ్చాబాదం లాగా. సరేలేండి, కచ్చాబాదం పాడవాయండి కదా, అట్లా మనకు పరిచయం చేస్తుంది తప్ప అతన్ని ఫైనాన్షియల్గా ఎదిగేటట్టు చేయదు. సో ఇప్పుడు బర్రెలక్క ఎట్లయితే సమాజానికి తెలిసిందో అంతవరకే తెలుస్తుంది తప్ప సోషల్ మీడియా అంతే చేయగలుగుతుంది తప్ప ఒక వ్యక్తిని సీట్లో కూర్చోబెట్టలేదు. అట్లనే జగన్మోహన్ రెడ్డిని దించే పరిస్థితి న్యాచురల్గా లేదు, అంటే జాతకపరంగా లేదు. మళ్ళీ నేను ఆయన పథకాలు, జనాలు, టాపిక్, రోడ్లు ఇవి నేను పోను. నాకు తెలిసింది జగన్మోహన్ రెడ్డిది ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి. ఆయనకు భాగ్యస్థానంలో ప్రజెంట్ గురువు ఉన్నాడు. రాజయోగ స్థానంలో రాజ్యాధికారాన్ని ఇచ్చే స్థానంలో రాహు ఉన్నాడు. ఈ రెండే నేను నమ్ముతా, మిగిలిన విషయాలు నేను నమ్మను. అంత పరిస్థితి చంద్రబాబుకి లేదా? అంత పరిస్థితి చంద్రబాబు నాయుడు అష్టమ శనిలో ఉన్నాడు. ఆల్రెడీ జైలుకు పోతాడని చెప్పిన వీడియోలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. మళ్ళీ మీకు తీసి చూపిమంటే చూపిస్తా. మళ్ళీ వెళ్తాడు జైల్లోకి? ఇప్పుడు నేను ఇంతకుముందు మొన్న చెప్పింది. సో ఇప్పుడు అక్కడ చూస్తేనైతే రాజయోగం కనిపిస్తలేదు. ఆయన అష్టమ శనిలో ఉన్నారు. కేసీఆర్ జాతకం అయింది ఒకటే. ఇప్పుడు కొత్తగా చెప్పేది అయితే ఏం లేదు. ఇది పరిస్థితి. సో 2024లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాబోతోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంతే. సఖ్యత ఎట్లా ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాలకి? సూపర్గా ఉంటుంది. అసలు రేవంత్ రెడ్డి గారు ఉంది ఇక్కడ.
ఇక్కడ ఎవ్వరని ఉండనియండి, ఈ కొట్టుకునే పరిస్థితి లేదు ఇక మీదట, హ్యాపీగా కలిసి ఉంటాయి. నాగార్జున సాగర్ దగ్గర ఏదో జరగబోతుంది, అది ఎలక్షన్ అది రిజల్ట్ ముందు రోజు, ఎలక్షన్ ముందు రోజు వదిలిపెట్టండి. అది జరిగినాయి, అది ఎందుకు జరిగింది ఏంది అందరికి తెలుసు. అసలు ఏమీ జరగదు, హ్యాపీగా ఎవరి జీవితాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. 175 వస్తాయా ఏపీ? 175 ఎందుకు వస్తాయి? తప్పది. అంటే దాంట్లో రకరకాలు ఉంటాయి, చాలా చకాలు ఈక్వేషన్. 175 అయితే రావు, 175 రావు. ఇప్పుడు ఉన్నదానికంటే తక్కువ వస్తాయి. ఉన్నవాళ్ళు ఎవరైతే సిట్టింగ్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకి ఆ స్థానాలు 30 నుండి 40 మందిని షఫ్లింగ్ అవుతుంది. అంటే అందరిని పీకేస్తారని అర్థం కాదు. అక్కడ ఓవరాల్గా ఒక 7 నుండి 9 మందిని టోటల్గా తీసేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే క్యాండిడేట్లను 7 నుండి 9 మందిని, రైట్. దాంట్లో ఒక మినిస్టర్ కూడా ఉండే అవకాశం ఉంది. బట్ మిగిలిన వాళ్ళని ఏంటంటే కొంతమందిని టోటల్గా తీసే అవకాశం ఉంది, రైట్. ఇప్పుడు గుంటూరు వెస్ట్ మద్దాలగిరి గారిని తీసేసారు, అట్లనే ఇంకొక సీట్ తీసేసారు, అట్లా 2 సీట్లు తీసేసారు, ఇంకొక 5గురు తీసేసే అవకాశం ఉంటుంది. మిగిలిన వాళ్ళని షఫ్లింగ్ చేసే అవకాశం ఉంటుంది, ఒకళ్ళ దగ్గర నుండి ఇంకొకళ్ళ దగ్గర. ఇవన్నీ జాతక పరంగా మీకు తెలుస్తున్నావా లేకపోతే ఎట్లా అండి? నేను జాతక పరంగా తెలుస్తున్నాయి మొత్తం. నేను ఇక అప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం నేనే అవుతా, జగన్మోహన్ రెడ్డి కాదు కదా. అంత ప్రెడిక్షన్ కరెక్ట్ గా వెళ్తుంది. కొంచెం అటు ఎందుకు వెళ్తుంది అంటే అందుకు నేను ఇంట్రెస్ట్ ఉంటే పెడతా, లేకుంటే పెట్టను. ఓకే. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే, సబ్జెక్ట్ మీద నాకు కమాండింగ్ ఉంటే పెడతా. అంటే నేను అనుకున్నది ఏంటంటే తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేసిన మొదటి నుండి. కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రిడిక్షన్లో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. నేను కావద్దని ప్రిడిక్షన్ పెట్టుకున్నా. ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఒక ఇప్పుడు ప్రజెంట్ ఒక మినిస్టరు నా ఇంటికి దగ్గరలో ఉంటాడు హైదరాబాద్లో. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు నా దగ్గరకు వచ్చారు 2018లో వచ్చారు. వచ్చి వాళ్ళ ఆవిడ ఒక 20 మంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్లో. అందరూ చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు సీఎం అవుతారు, వీళ్ళు సీఎం అవుతారు, కానీ జగన్మోహన్ రెడ్డికి సీఎం అయ్యే యోగం లేదని చెప్పారంట. నా దగ్గరికి తీసుకొచ్చింది వాళ్ళ ఆవిడ. ఆమె నన్ను అడిగిన ప్రశ్న ఒకటే, స్వామి మేము జగన్ గారితో ఉన్నాం, జగన్ గారు సీఎం గారు అంటే మా ఆయన పొలిటికల్ నుండి కెరియర్ నుండి 0 వెనుకకు వచ్చేస్తాం, వచ్చి మా వ్యాపారాలు ఏవో మేము చూసుకుంటాం, మేము మళ్ళీ అడుగుపెట్టాం పొలిటికల్ వైపు. ఇప్పటికీ 20 మంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినాం ఆంధ్రప్రదేశ్లో, ఒక్కళ్ళు కూడా జగన్ గెలుస్తాడు అని చెప్పట్లా. మీరేం చెప్తారో చెప్పండి. నేను ఈయన జాతకం చూసి, జగన్ జాతకం ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి, నా కోసం ఈ ఒక్కసారి ఓపిక బట్టి పార్టీలో ఉండండి. నా కోసం జగన్ గారు ఓడిపోతే నేను జాతకం వదిలేస్తా. 2019లో నేను జ్యోతిషం వదిలేస్తాను, మళ్ళీ నా ముఖం మీకు చూపించను. నా కోసం మీరు ఈసారి పార్టీలో ఉండండి, మీ లైఫే టర్న్ అవుతుంది. పెద్ద కింగ్ మేకర్ ఆయన, పెద్ద కింగ్ మేకర్. ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్ తర్వాత ఒక మంచి స్థానంలో ఉన్న వ్యక్తి. పేర్లు చెప్పొద్దు కాబట్టి చెప్పట్లా. నేను బ్రతిమలాడినా. వాళ్ళ ఆవిడ ఒకటే మాట చెప్పింది, బ్లైండ్గా నమ్ముతున్న గురుగారు మిమ్మల్ని, మీ మాట మీద మేము పార్టీలో ఉంటున్నాము, ఈసారి కంటెస్ట్ చేస్తున్నాము. గెలిచాడు, మినిస్టర్ అయ్యాడు. ఇలాంటి మాటలే చాలా మందికి మిగతా జ్యోతిష్యులకి కొంచెం కోపం తెప్పిస్తున్నాయి. నేనేం అనట్లా, నేను వాళ్ళ పేర్లు కూడా చెప్పను. నేను ఇంకోటి కాదు, మీరంత కరాఖండిగా చెప్తున్నారు. నేను అనేది నాట్ నెగిటివ్, ఇన్ ద వే ఆఫ్ పాజిటివ్లో నేను, మీరంత కరాఖండిగా చెప్తున్నారు, అలాంటివన్నీ జరిగి తీరుతున్నాయి. మేము ఇంత ప్రెడిక్షన్స్ చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ మా దగ్గర జరగవు. ఏంటి వేణుస్వామి దగ్గర ఏముంది, మా దగ్గర లేనిది ఏంటి అన్న ఒక రకమైన ఆలోచన వస్తూ ఉంటుంది కదా అందరికీ. మొన్న ఒక పనుండి మా భీమవరంలో మా బ్రదర్ ఉంటాడు రవి అని, భీమవరంలో వాడు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. వాళ్ళ వైఫ్ అనురాధ. అయితే ఎమ్మెల్యే గారికి అక్కడ మినిస్టర్ గారికి ఫోన్ చేశాడు, ఆ లోకల్ మినిస్టర్ గారికి ఫోన్ చేసి, సార్ నేను వేణుస్వామి వాళ్ళ తమ్ముడండి అంతే. అయ్యో అవునా? ఆయన ఇచ్చిన రెస్పాన్స్కి షాక్ అయ్యారు వాళ్ళు. అంటే నేను అప్పుడు చెప్పా, ఎందుకు షాక్ అయ్యారు అంటే, ఇదిరా బాబు రీజను, ఆయన వాళ్ళ రాజకీయాల్లో ఉన్నాడంటే నేనే కారణము, ఓకే, అందుకని ఇది జరిగింది. అట్లాంటి వాళ్ళు ఒక 10 మంది మినిస్టర్లు ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సుమారు ఒక 2 మినిస్టర్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్లో డిప్రెషన్కి వెళ్ళిపోయారు. వాళ్ళ పార్టీ ఓడిపోయింది అప్పుడు 2014లో. నేను కౌన్సిలింగ్ ఇచ్చేవాడిని ఇంటికి వెళ్ళి, మళ్ళీ మీకు పూర్వవైభవం వస్తుంది మీ జాతకరీత్యా. దాంట్లో 2 ఇప్పుడు మినిస్టర్లు ఆంధ్రప్రదేశ్లో. ఇలా చెప్పుకుంటూ పోతే నా పర్సనల్ లిస్ట్ ఎంత ఉంటుందండి? చాలా ఉంటుందేమో. మరి వీళ్ళందరినీ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయలేరుగా జనాలు వచ్చి, వీళ్ళందరినీ నాకు దూరం చేయలేరుగా.
ఇప్పుడు కొన్ని సార్లు ఇప్పుడు మీరే ఉన్నారు, గురుగారు మాకు తెలిసిన ఆవిడ ప్రెగ్నెన్సీ అండి, లేబర్ రూమ్లోకి తీసుకెళ్తున్నారు అంటే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నారు, కొడుకా బిడ్డనా అని అడుగుతారు మీరు. 10 నిమిషాల్లో నేను చెప్పకపోతే ఫెయిల్యూర్, చెప్పితే నా జాతకం చూసుకోవాలి. చెప్పను అంటే మీకేమనిపిస్తుంది, ఇటు వేస్ట్ కాడు అనుకుంటారు. అవును, ఏదో చెప్పాలి నేను. ఇప్పుడు మీ జాతకం కాదు, నా జాతకం చూసుకోవాలి నేను. అదేంటి మరి, అంతే కదా. ఇప్పుడు నాకు కరెక్ట్గా చెప్పకపోతే మళ్ళీ ఇజ్జత్గా సవాల్, మళ్ళీ నెక్స్ట్ సెకండ్ మీరు నన్ను నమ్మరిక లైఫ్లో. అవును, కానీ భగవంతుడి దయ వల్ల 0 ఫెయిల్యూర్స్. ఆడపిల్ల అంటే ఆడపిల్ల, మగపిల్లాడు అంటే మగపిల్లవాడు. ఇలాంటి నేను ఎందుకు ఇవి కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఇది నా సక్సెస్ రేటు. అందుకని నేను ఇంత స్టాండ్ బై ఉండగలుగుతున్నా, ఇంత తుఫాన్లో కూడా, ఇన్ని ట్రోలింగ్స్లో కూడా నేను నిలబడ్డా అంటే దానికి కారణం నా బ్యాక్గ్రౌండ్, నా వర్క్. ఇంత హార్డ్ వర్క్ చేసినా కాబట్టి నిలబడ్డా, ఏదో ఆషామాషి వ్యవహారం కాదు ఇది. గురుజీ, ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయని అని అంటున్నారు. ఏం ఆసక్తికరంగా ఏం లేదు, ఆసక్తికరంగా ఏం ఉండదు, రెగ్యులర్గా ఉంటుంది. ప్రతిపక్షం ఏం కనిపించదా? అట్లా కాదు నేను అనేది, రెగ్యులర్గా ఉంటుంది, రెగ్యులర్ ఎలక్షన్ ఉంటుంది, రిజల్ట్ రెగ్యులర్గా వస్తుంది. దాంట్లో పెద్ద ఆసక్తిగా అంటే మనం అబ్నార్మల్గా ఆలోచిస్తే రిజల్ట్ వేరే రకంగా వస్తుంది. ఇప్పుడు ఆకాశం నుండి నీళ్లు రెగ్యులర్ నీళ్ళే పడతాయి తప్ప రక్తం పడుతుందని ఎక్స్పెక్ట్ చేసేటోనికి మనం ఏం చెప్తాం. సో నార్మల్గానే ఉంటుంది, అంత గొప్పగా ఏమి. ఆలోచించి చెప్పండి, రేపు మళ్ళీ మీ మీద ట్రోలింగ్ అదే చేస్తారు. సహజం, అదేం లేదు పెద్ద గొప్పగా, నాకు తెలిసి అయితే గొప్పగా ఏమి ఉండదు. జనసేన పవన్ కళ్యాణ్ జాతకరీత్యా కానీ, చంద్రబాబు నాయుడు జాతకరీత్యా కానీ, లోకేష్ బాబు జాతకరీత్యా కానీ పెద్ద చెప్పుకోదగ్గ మార్పులేం కనిపిస్తుంది. ఇద్దరు కలిస్తే బాగా ఎఫెక్ట్ ఉంటుందని. ఎఫెక్ట్ ఉంటుంది, బట్ జగన్ ఆపేంత ఎఫెక్ట్ ఉండదు. అంటే జగన్ ఓటమి పాలు చేసేంత ఎఫెక్ట్ ఉండదు. మార్చి వరకు ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బాగోలేదని అన్నారు, నిజమేనా అది? మార్చి వరకు, మే 1 వరకు బాగుంది. మే 1 వరకే బాగుందా? మే 1 వరకు బాగుంది. ఓకే, ఎలక్షన్ మే తర్వాత వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కష్టం. కానీ మే 1 వరకు ఆయనకు గురుబలం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ గురువు ఆయనకు ఏకాదశంలో ఉన్నాడు, ప్లస్ రాహు దశమంలో ఉన్నాడు. రాహు రాజ్యాధికారాన్ని ఇచ్చే ప్లేస్లో ఉన్నాడు, అధికారాన్ని ఇస్తాడు. సో మంచి ప్లేస్లో ఉన్నాడు. సో కాబట్టి ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చాలామంది వ్యక్తిగతమైనటువంటి అంశాలు, నాకేదో జగన్మోహన్ నాకు చుట్టమా లేకుంటే నాకు సడ్డమా, ఏదో ఇప్పుడు ఈసారి ఈయన వస్తాడు, రేపు ఇంకెవడో వస్తాడు. ఇంకోటి విచిత్రమైన విషయాలు జనాలు ట్రోల్ చేస్తున్నారు కొంతమంది. మొన్న చెప్తున్నారు మీరు పోయినసారి అట్లా చెప్పి ఇప్పుడు ఇట్లా. అరే బాబు, శని 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు, రాహు 18 నెలలకు ఒకసారి మారుతాడు, చంద్రుడు రోజు మారుతాడు, రవి నెలకు మారుతాడు, ఇట్లా ప్రతిదీ ఉంటుంది, లెక్క ఉంటుంది. సో మేము చెప్పేది జాతకాన్ని బేస్ చేసుకుని ఉంటుంది తప్ప వ్యక్తిగతమైనటువంటి అంశాలు నాకేం అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి నాకేమైనా మంత్రి పదవి ఇస్తాడా, లేకపోతే నాకేమైనా పైసలు ఇస్తాడా, లేకపోతే నాకేమైనా పదవి ఇస్తాడా, ఎందుకు చెప్తాం. అట్లనే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అంటే దాని అర్థం ఏంది? జాతకంలో ఉండి నేను సక్సెస్ కావాలని కోరుకుంటా, కానీ వేరేటువంటి సక్సెస్ మీద నేను ఎందుకు బ్రతుకుతా? వాళ్ళ సక్సెస్లో నా సక్సెస్ ఎత్తుక్కుంటా. నేను చెప్పింది జరిగితే అదే నా సక్సెస్. ఏపీలో మంత్రులంతా మళ్ళీ గెలుస్తారా? అది ఇండివిజువల్గా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మంత్రులందరూ గెలుస్తారా అనేది, ఇప్పుడు కొంతమందికి, ఇప్పుడు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో ఒక లేడీ మంత్రికి టికెట్ రాకపోవచ్చు, అంటే ఆమె కాంట్రవర్సీ అయ్యేటువంటి అంశం ఉంది. తిరుపతి విషయంలో కానీ, ఇతరత్ర విషయంలో కానీ, వెంకటేశ్వర స్వామి సన్నిధి విషయంలో కానీ ఒక మంత్రి, మహిళా మంత్రికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, ప్లస్ ఆమెకు రేపు టికెట్ రాకపోవచ్చు, రాదని నేను అనుకుంటున్నా. ఎట్ ది సేమ్ టైం ఆమె గెలవకపోవచ్చు టికెట్ ఇచ్చినా కానీ, ప్రత్యేకించి ఆమె స్థానంలో. ఎట్ ది సేమ్ టైం మినిస్ట్రీ రాదు. ఇవన్నీ ఒకటే లైన్, 1 by 1 కదా, 1 by 1 ఒక లైన్లో వచ్చేస్తాయి. సో అట్లా. సో మిగతా మినిస్టర్ల సంగతి వేరు, ఎందుకంటే అందరికీ ఆల్మోస్ట్ ఆల్, నాకు తెలిసిన మినిస్టర్లందరికీ ఆల్మోస్ట్ ఆల్ టికెట్లు వస్తాయి. బట్ ఒక 3 మినిస్టర్లకు నాకు తెలిసి వాళ్ళ పిల్లలకి ఇచ్చే అవకాశం ఉంది, ఈసారి కొడుకులకు ఇచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఆ మినిస్టర్లు మనకు వాళ్ళు వెళ్ళిపోయినట్టే, ఆ జనరేషన్ వెళ్ళిపోయినట్టే. అంటే యువతకి ప్రాధాన్యత అయితే దక్కే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. యువతకు దక్కుతుంది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు దక్కుతుంది ఈసారి ఆంధ్రప్రదేశ్లో. ఓకే, సో ఇది 40 సీట్లు మారుతాయి, 30 నుండి 40 మారుతాయి. షఫ్లింగ్ అవుతుంది, షఫ్లింగ్ అవుతుంది. అంటే ఉదాహరణ, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ లాగా, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు విమర్శించినట్టు ట్రాన్స్ఫర్స్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణ, చిలకలూరుపేట నుండి విడుదల రజని గుంటూరు వెస్ట్కి వచ్చింది, గిరిగారి ప్లేస్లో, మద్దాలగిరి ప్లేస్లో. అట్లా కొన్ని షఫ్లింగ్ ఉంటాయి. ఇప్పుడు మన పిడుగురాల నుండి చిలకలూరుపేటకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లా కొన్ని షఫ్లింగ్స్ ఉంటాయి, చాలా షఫ్లింగ్స్ ఉంటాయి. అమలాపురంలో కూడా కొన్ని షఫ్లింగ్స్ ఉంటాయి, మండపేట, రామచంద్రాపురం. సో ఇట్లా చాలా ప్లేస్లలో ఓవరాల్గా ఒక 30 నుండి 35 వరకు షఫ్లింగ్స్ ఉంటాయి. తీసేస్తారని నేను చెప్పట్లా, షఫ్లింగ్స్ ఉంటాయి అంతే. అంటే ఎవరైతే బాగా ప్రాచుర్యం పొందారో మంత్రులుగా వాళ్ళకందరికీ మంచి ఏంటండి, ఆయన లెక్క ప్రకారము 3 సర్వేలలో ఎవరికైతే 100 మార్కులు వస్తాయో వాళ్ళు అక్కడనే ఉంటారు. 75 మార్కులు వచ్చిన వాళ్ళు షఫిల్ అవుతారు.
50 మార్కులు వచ్చిన వాళ్ళు ఇంటికి పోతారు. అదేంటి మీరు సర్వేల గురించి అంటున్నారు? సర్వేలను అసలు ఆయన నంబర్ అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. ఎవరు? ఆయన చేయించుకున్న సర్వే, మంది చేసింది కాదు, ఆయన సొంత సర్వేల గురించి మాట్లాడుతున్నారు. సో ఇది జనరల్ ప్రిడిక్షన్ అవుతుంది, అంటే ఇది ఆస్ట్రాలజీ అవ్వదు. జనరలైజ్ వరకు జ్యోతిష్య పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి విజయ అవకాశాలు ఉన్నాయి. ఆయన గురించి అయితే మీరు చెప్పగలరు గట్టిగా, కానీ మిగతా విషయాలు మాత్రం జనరలైజ్ గా చెప్పుకుంటారు. ప్రతి విషయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ విషయం మనం క్లారిటీగా ఉండాలి. నేను ఎమ్మెల్యే విషయం సపరేట్ జాతకము, ఎంపీ విషయం జాతకం అట్లా తీసుకోవాల్సి వస్తుంది. బట్ నేను అందుకని ఎంపీ స్థానాలు నిలబెట్టుకుంటారా మొత్తం? అదే ముందు ఎంపీ స్థానాలు ఇప్పుడు ఉన్నాయి అయితే నిలబడతాయి. ఓకే, ఇప్పుడు ఉన్నాయి నిలబడతాయి. అయితే ఒకటి పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇప్పుడు ఉన్నది కాకుండా ఒకటి తగ్గే అవకాశం ఉంది, లేదా పెరిగే అవకాశం ఉంది. కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం 24లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అంటే అది మళ్ళీ సెంట్రల్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది నాకు తెలిసి లింకప్ అయ్యే ఉంది. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కొద్దిగా తగ్గే అవకాశం ఉంది సెంట్రల్లో ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే ఒకటికి గురువు మారుతున్నాడు కదా. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ అయిపోతుంది, సెకండ్ టర్మ్ కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. 3 times ఆయన అది ఇంకా చాలా మీరు చెప్పగలరా ఆ మాట? మే తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయినాక వారం తర్వాత మీకు ఇంటర్వ్యూ ఇస్తా, అప్పుడు చాలా సంచలనాలు చెప్తా, చాలా మందికి లాగులు తడుస్తాయి, ఎట్ ది సేమ్ టైమ్ బల్బులు వలిగిపోతాయి. చాలా అంటే సంచలనాలు ఉంటాయి, కళ్ళు గుడ్లు వలిగిపోవాలి. చాలా సంచలనాలు మీతో మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత, లేదా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో. తట్టుకోగలనా మీరు చెప్పినవి? నాకు తెలియదు, మీరు వాటర్ బాటిల్ పెట్టుకొని కూర్చోవాలి. నేను మామూలుగా ఇంత గొప్పగా ఇట్లా చెప్పాను అసలు. నేను నార్మల్గా చెప్తేనే సంచలనము, అవన్నీ సంచలనాలు. ఇక చాలా మాట్లాడేది ఉంది. ఫిబ్రవరి మార్చిలో ఒకటి జరుగుతుంది సంచలనం అన్నారు, ఆ తర్వాత మేలో ఉంటుంది. మేలో కూడా జరుగుతుంది అన్న. 2 సార్లు రావాలి అయితే మీ దగ్గరికి. నేను ఒక్కసారి చాలు, మేలో. ఫిబ్రవరిది కూడా మేలో మాట్లాడదాం. ఫిబ్రవరిది కూడా మేలో చెప్పేస్తారు, కలిపి మాట్లాడదాం. అప్పటికే మీకు తెలిసిపోతుంది, మీకు సంచలనం అయిపోతుంది కదా. అంటే గవర్నమెంట్ కి ఇబ్బందికరమైన సంచలనం అది కాదు. బయట జనాల గవర్నమెంట్ ఒకటి, బయట జనాలది ఒకటి. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకా చెప్పుకునేవి ఉన్నాయి. ఇప్పుడు ఉగాది విశేషాలలో చాలా మాట్లాడతాం మీతో. ఇంకా బ్లాస్టింగ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించే చెప్పగలరు. మిగతా ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ ని బాగా పైకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం జరుగుతోంది, ఆయన సీఎం అవ్వాలన్న ప్రయత్నం జరుగుతోంది. లోకేష్ చెప్పేసిండు కదా, దీనికి నేను జ్యోతిష్యం చెప్పడం వేస్ట్. ఇప్పుడు నేను జ్యోతిష్యం చెప్పడం వేస్ట్. లోకేష్ బాబు గారు చెప్పారు ఆల్రెడీ, చంద్రబాబు నాయుడు గారే సీఎం అండి, పవన్ కళ్యాణ్ కు సీఎం ఇయ్యము అని చెప్పాము. మరి వాళ్ళు విన్నారో లేదో నాకు తెలీదు. పవన్ ఇప్పుడు పీకే వచ్చిన తర్వాత కొంచెం పరిణామాలన్నా మా వైపే ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ లేదు. ఆల్రెడీ ఒక పీకే వెళ్ళిపోయాడు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉన్నారు. ఈ పీకే రాత్రి వచ్చి మార్నింగ్ వెళ్ళిపోయాడు. ఏం లేదా? ఏం లేదు, వాళ్ళతో కలిసి పెడితే వస్తుంది, పీకేతో కలిసి వెళ్తే వస్తుంది అని చెప్పి మాట్లాడుకున్నారు బాగా. ఇప్పుడు ఒకళ్ళు చెప్పినంత మాత్రాన, ఒకళ్ళు ఏదో చేసినంత మాత్రాన జాతకాలు మారితే చాలా ఈజీగా ఉండేది. మనం ఎప్పుడు కానీ మనం శత్రువుని గెలవాలంటే 12% మన ధైర్యం ఉండాలి, 88% భగవంతుడి కృప ఉండాలి. ప్రశాంత్ కిషోర్కి స్టామినా ఉందని అంటారా? అసలు అంతా లేదు. ఫస్ట్ ఆయన జాతకం బాగాలేదు, అది గుర్తించాలి. ప్రశాంత్ కిషోర్ జాతకం బాగలేదు. బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని చెప్పి అంటున్నాడు ఆయన. తిరుగుతుందా లేదా అప్పుడు చూద్దాం. ఆయన జాతకం బాగాలేదు, కన్యారాశికి బాగాలేదు. ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు బాగుంటాయా రాబోయే రోజుల్లో? ఇప్పుడు మనం ఎంత బాగుందన్నా కొంతమంది మాట్లాడేది 2+2 = 5, కొంతమంది 2+2 = 4. 4 అనే వాళ్ళతో మనం మాట్లాడతాం, కానీ 5 అనే వాళ్ళతో మనం మాట్లాడలేము. ఇప్పుడు కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆంధ్రప్రదేశ్ 2+2 = 5 అంటారు. వాళ్ళకి మనం ఏం ఆన్సర్ చెప్తాం? మనం ఏం చెప్పలేము. అట్లనే కొంతమంది చంద్రబాబు నాయుడు ఉంటే 2+2 = 5 అంటారు. అంటే వీళ్ళంతా శత్రువర్గానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళని మనం ఏం చెప్పలేము. ఇప్పుడు నన్ను ట్రోల్ చేసినట్టే ఉంటుంది. సరే, 2024 ప్రెడిక్షన్లో మీకు కొన్ని విషయాలు మీరే చెప్తా అన్నారు కాబట్టి ఇప్పుడు తెలంగాణకు వద్దాం. రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఏం డోకా లేదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారికి పదవీ గండం ఉంది. గవర్నమెంట్ వేరు, వ్యక్తిగతమైన ముఖ్యమంత్రి పీఠం వేరు. గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు నడుస్తుందా? లేదు, ఇంకో 5 ఏళ్ళు నడుస్తుంది. 10 years ఉంటుంది. అదేంటి 5 ఏళ్ళు నడిచిన తర్వాత కదా మీరు చెప్పారు? అదే చెప్తున్నా, అంటే నెక్స్ట్ టైం కూడా వస్తుందని చెప్తున్నా. అబ్బా ఓకే. బట్ నేను చెప్పేది ఏంటంటే సీఎం పీఠంలో మన రేవంత్ రెడ్డి గారికి కొద్దిగా గండాలు కనిపిస్తూ ఉన్నాయి. నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి జాతకులతోని ఆయన గండం కనిపిస్తుంది. సో ఆయనను పదవీచ్యుతుడు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆయన దింపేస్తారా? ఆయన దిగిపోతాడా? అదే సార్, ఆయన దిగినా దింపినా ఏదైనా ఒకటే కదా రిజల్ట్. అంతేలేండి. సో ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది. దింపొచ్చు, ఆయనంతా ఆయన దిగొచ్చు. నెక్స్ట్ పదవీ గండం నెక్స్ట్ అది ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది. నేను చెప్తే వద్దు, పర్వాలేదు. అంటే నాకు ఐడియా ఉంది, బట్ నేను చెప్పను. నెక్స్ట్ వృషభరాజు జాతకుడు వస్తాడు. సూపర్. ఇప్పుడు వాళ్ళు ఎవరున్నారో వెతుక్కోవాలి నేను ఇప్పుడు. అంతే, ఈ మధ్య ఇట్లా చెప్తున్నా తప్పించుకోవడానికి.
చాలా నాగ్గా తప్పించుకుంటున్నారు. తప్పదు మరి కొన్ని సార్లు, ఎందుకంటే ఏది కాంట్రవర్సీ అనుకుంటే అది, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక మంత్రి అక్కడ ఉన్నప్పుడు మనం అట్లా చెప్పడం తప్పు. అవును, అందుకని దీపోవడము ఆయన ఖచ్చితంగా పదవీ కండం ఉంది, ఆయన ఖచ్చితంగా బాగా కష్టపడి పార్టీని పైకి తీసుకొచ్చాడు. నేనే చెప్పిన కదా ఆల్రెడీ, ఆయన కష్టపడ్డట్టు ఎవరు కష్టపడలే, నేను ఒప్పుకుంటా. కానీ జాతకమే కదా. ఈయన గవర్నమెంట్ ఇక్కడ రాగానే అక్కడ టీడీపీ వాళ్ళు పండగ చేసుకున్నారు, మీకు రాబోతుంది కూడా మేము అక్కడే. అవి కూడా ఒక రీజన్ కావచ్చు, ఇట్లాంటి రీజన్ల వల్ల కూడా దీప అవకాశం వస్తుండొచ్చు. సో ఏదైనా రేవంత్ రెడ్డి గారికి అయితే పదవీ గండం ఉంది తెలంగాణలో. తెలంగాణ అభివృద్ధి సూపర్, సేమ్ అదే అడ్మినిస్ట్రేషన్ ఇంకొక 10 మార్కులు ఎక్కువనే వేయండి ఇంతకు ముందు కంటే, దాంట్లో అనుమానం లేదు, సూపర్ ఉంటది. అంటే మీరు ఇప్పుడు మీ మాటల్లో కేసీఆర్ కంటే ఈయన బాగా చేస్తాడని అది కూడా చెప్తున్నా కదా. ఇంకో 10% అలవాటు అయిపోతుంది కదా, గవర్నమెంట్ అనేది అలవాటు అయిపోతుంది. అందుకనే సామెత పెట్టిరు పెద్దలు, రాజు లేకపోతే రాజ్యం అవుతుంది అని. సో ఇట్ ఈస్ కంటిన్యూస్లీ గోయింగ్, కంటిన్యూ అయితేనే ఉంటుంది, అది ఆగదు. అది అభివృద్ధి అనేది రాష్ట్ర అభివృద్ధి వేరు, తెలంగాణ అభివృద్ధి వేరు. తెలంగాణ అభివృద్ధి ఏంటంటే తెలంగాణలో మీకు రెవెన్యూ ఎక్కువ ఉంటుంది హైదరాబాద్లో, అందువల్ల మీకు హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ ఇన్ని అప్పులు చేశారని చెప్పి గోలు పెడుతున్నారు కదా. అప్పులు సహజమేలేండి, భారతదేశం అంటేనే అప్పు, అది పెద్ద విషయం ఏముంది. వెంకటేశ్వర స్వామి అప్పు చేసిండు, మనం ఎంత కానీ అప్పు లేకుండా అభివృద్ధిలాగా రావడం అనేటువంటిది అది మిథ్య. సో అప్పులో ఉంటాయి, బట్ అభివృద్ధి కూడా ఉంటుంది. బీఆర్ఎస్ కంటిన్యూ అవుతుందా? బీఆర్ఎస్ కంటిన్యూ అంటే అపోజిషన్ పార్టీలో ఉంటుంది, బట్ ప్రభావం తగ్గుతుంది. కొంతమంది ఏప్రిల్ మే తర్వాత బీఆర్ఎస్ నుండి కొంతమంది జంపింగ్ జపాంగులు కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంది. నేను మాట్లాడేది రేపు ఏప్రిల్ తర్వాత, ఏప్రిల్ 25 గురువు మారుతాడు. గురువు మారినాక జంపింగ్ జపాంగులు అందరూ దుంకుతారు కొంతమంది. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన జాతకం వేరుగా ఉంటుంది, మనిషికి సంబంధించిన జాతకం, ఆ ముఖ్యమంత్రికి సంబంధించిన జాతకం వేరుగా ఉంటుందా? అవును, ఉంటది. అలా అనుకుంటే అమరావతికి సంబంధించిన జాతకం వేరు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన జాతకం వేరుగా ఉంటుంది. ఎందుకుంటది? అమరావతి అంటేనే అలా ఉండదు కదా, ఆంధ్రప్రదేశ్ కదా. అమరావతి అంటేనే ఆంధ్రప్రదేశ్ కదా. అంటే ఇప్పుడు హైదరాబాద్ గురించి మనం మాట్లాడుతుంటాం కదా, హైదరాబాద్ లో రెవెన్యూ ఎక్కువ. ఇక్కడ మనం హైదరాబాద్ పేరు గురించి మాట్లాడుకుంటలేము, మీకు నాకు తెలిసిన ఎకనామికల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుంటున్నాము. తెలంగాణ ఇప్పుడు తెలంగాణ మొత్తం వచ్చిన 10% మీద కంపేర్ చేస్తే, మొత్తం తెలంగాణ ఇన్కమ్ సోర్స్ తీసుకుంటే ఇతర జిల్లాల్లో వచ్చేది 10% అయితే 90% ఆఫ్ ది ఇన్కమ్ హైదరాబాద్ నుంచి వస్తుంది. అంతే. ఇంకొక విషయం, నేను ఇందాక ఏపీ గురించి 3 రాజధానులు వస్తాయా? అమరావతి అనఫిషియల్లీ 3 రాజధానులు ఉన్నట్టే, అఫీషియల్ అయితే రాదు. ఈ అనఫిషియల్ ఉన్నట్టే, అది ఉన్నట్టే. అమరావతి రాజధానిగా కొనసాగుతూనే ఉంటుంది. కొంతమందికి రాజధాని, అందరికి కాదు. కొంతమందికి అమరావతి రాజధాని, కొంతమందికి కర్ర జరగకుండా పాము చావకుండా వేణుస్వామి గారు జరిగే పని కాదు కదా, అవదు, జరగదు కాబట్టి చెప్పి లాభం. 24లో కూడా జరగదు అట్లాంటి సిచ్యువేషన్, ఏమి కూడా జరగదు. వైజాగ్ వెళ్ళటం ఖచ్చితంగా వీటికి ఆన్సర్ నేను మేలే చెప్తా. ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్పాలంటే ఈ సంఘటనలని మీరు ఇప్పుడు నన్ను చెప్పియకండి, సపరేట్గా మాట్లాడుకుందాం. చాలా సంచలనాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొన్ని పార్టీల గురించి మాట్లాడుతుంది, కొంతమంది లీడర్ల గురించి మాట్లాడుతుంది, రాజకీయాన్ని వదిలిపెట్టి తిరోగమనం చేసే లీడర్లు ఉన్నారు, పారిపోయే లీడర్లు ఉన్నారు. చాలా మంది గురించి మాట్లాడదాం మనం, చాలా మంది గురించి మాట్లాడేది. పూజలు, హోమాలు, వ్రతాలు కాదు, అనే ప్రత్యక్ష దైవం అనే సిద్ధాంతంతో ఉంటాను. నా పని అంటే నాకు ఇష్టం, నా పని కోసం నేను ఏదైనా చేస్తాను.